వచ్చిందా? hours ago. మెంటల్ ఇదా ఎన్ని ఛానల్ చేయలే. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా వినపడుతుందా? ఓకే ఓకే. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఛానల్ ఇంట్రడక్షన్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఆ తండ్రి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. సరే, ఫస్ట్ ఇంట్రడక్షన్ మొదలు పెడదాము. ఈ ఛానల్ 15 భాషల్లో మీకు అవైలబుల్ ఉంది. మీరు ఏ భాషలో అయినా మీకు ఇష్టమైన భాషలో చూడాలంటే మీరు ప్లేలిస్ట్లో సెర్చ్ చేయండి. ప్లేలిస్ట్లో మీ లాంగ్వేజ్ యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేస్తే మీ యొక్క భాషలో మీరు వీడియోలు చూడవచ్చు. అలాగే ప్రతి వీడియోకి సబ్ టైటిల్స్ ఉంటాయి 15 భాషల్లో. మీరు సబ్ టైటిల్ ద్వారా మీ సబ్ టైటిల్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, నాకు ఎలా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందానో అందరికీ కలగాలి, నా ఒక్కడికే కాదు అందరికీ కలగాలనే ఆలోచనతో ఈ ఛానల్ని పెట్టాను. భగవద్గీతను తెలుసుకుంటే మీకు ఈ కలియుగంలో పునర్జన్మ లేకుండా, మళ్ళీ జన్మ అనేది పుట్టకుండా ఈ జన్మలోనే మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయడానికే ఈ ఛానల్ ఉద్దేశం. ఇక లింక్స్ కలియుగ అన్నమయ్య, పప్పీస్ లవ్ ఈ ఛానల్ని ఫాలో అవ్వాలంటే మీరు ఈ ఛానల్ యొక్క ప్రొఫైల్లో వెళ్ళి ఛానల్ లింక్ని టచ్ చేస్తే సరిపోతుంది. మీరు ఆ ఛానల్కి వెళ్ళచ్చు.
ఇక కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ మీ భాషల్లో 14 భాషల్లో అవైలబుల్ ఉంది. మీ భాషల్లో మీరు భగవద్గీతను చదవచ్చు. ఈ కలియుగ భగవద్గీత అనేది మిమ్మల్ని మీరు ఎవరో అనేది తెలియజేసేటట్టు చేస్తుంది. మీలోని ఆత్మ పరమాత్మగా మార్చుకోవడానికే ఈ కలియుగ భగవద్గీత ఛానల్. ఇక నిజమైన దైవభక్తి ట్రూ డివోటీ ఛానల్ ద్వారా మీరు నన్ను వాయిస్ చాట్ అయినా వీడియో చాట్ అయినా చేయొచ్చు. ఇది మీలోని నిజమైన భక్తుడిగా మార్చడానికి నేను చేసే ప్రయత్నం. ఈ ఛానల్లో కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి కాల్ చేయగలరు, లింక్ రిక్వెస్ట్ పెట్టగలరు. చలి బాగా పెడుతుందండి ఈ చలికాలం. కానీ బాధ. ఇక కమ్యూనిటీ ఛానల్లో చేరాలంటే దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి ప్రతి వీడియో షార్ట్ వీడియోలో మీకు మెయిల్ ఐడి ఉంటుంది. అలాగే ప్రొఫైల్లో కూడా మెయిల్ ఐడి ఉంటుంది. దాని ద్వారా లింక్ రిక్వెస్ట్ పెట్టగలరు. ఇక చలికాలం వచ్చింది కదా, అందరూ ముసుగేసుకొని పడుకుంటున్నారు. అందుకే లైవ్లో ఎవరు రావట్లేదు. అయినా పర్వాలేదు, నేను ఇప్పుడు కాకపోయినా మీరు నెక్స్ట్ డేనా పోస్ట్ చేసినాక చూస్తారని నమ్మకంతో నేను చేస్తాను. ఇక మనం ప్రతి వారం చెప్పుకునేటివి ఉన్నాయి. ఈ వారం కూడా నేను కొన్ని టాపిక్స్ యాడ్ చేశాను. దీని ద్వారా మీరు చాలా తెలుసుకోవాలి. ఈ భగవద్గీత నేర్చుకోకపోతే ఎలా, భగవద్గీత నేర్చుకుంటే ఏమి మనకు ఉపయోగం అనేది తెలుసుకోవాలి. ఇక ప్రతి వారంలో ఈ వారం హీరో విజయన్ కొటేషన్. ఒక నదిని పూజిస్తారు, పూలు వేసి ఆహ్వానిస్తారు. అలాగే ఆ నదిలో రాయి కూడా వేస్తారు. అంటే మనం చేసే మంచి పనికి ఆహ్వానించే వాళ్ళు ఉంటారు, అలాగే రాయి వేసి నిందలు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా నేను చాలా ఆ కొటేషన్ నచ్చింది కాబట్టి దాన్ని భగవద్గీతగా మార్చాను. అది ఏంటంటే, నదిని మనము ఆ నీరుని దైవ మార్గంగా పోలిస్తే, అలాగే సముద్రాన్ని పరమాత్మగా పోలిస్తే, ఆ పువ్వులను మనలోని మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు దీని ద్వారా, అలాగే ఆ రాయిని మనలోని చెడు ఆలోచనలు, చెడు గుణాలు, చెడు అలవాట్లు, ఇవి మనము పూలు ఎలా వేస్తామో నదిని ఆహ్వానించి ఆ పూలు వేయంగానే అది సముద్రంలో కలుస్తాయి. అంటే మనము ఆ పూల వలె మంచి గుణాలతో, మంచి అలవాట్లతో, మంచి ఆలోచనలతో ఉంటే ఆ పూల వలె సముద్రమైన పరమాత్మలో మనం కలుస్తాము. అలాగే అదే రాయిలాగా ఉంటే చెడు గుణాలతో, చెడు అలవాట్లతో, చెడు గుణాలతో, చెడు ఆలోచనలతో ఉంటే ఆ రాయి ఎలా నీటిలో మునిగిపోతుందో, అడుగున ఎలా ఉంటుందో, ఎప్పటికీ కదలకుండా అలాగే మనము అడుగునే పడిపోతాము. ఆ దైవ మార్గంలో వెళ్ళకుండా, పరమాత్మలో కలవకుండా మనము అలాగే ఉంటాము. ఇది ఈ హీరో విజయన్ చెప్పిన కొటేషన్ ప్రకారము నేను భగవద్గీతను కూడా దానికి
సూటబుల్గా నేను మార్చి చెబుతున్నాను. ఇది చాలా నాకు నచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇక మనం ప్రతి వారంలో ఈ ఛానల్ని యువతకి సమర్పిస్తున్నాను. ఎందుకంటే వారి తల్లిదండ్రులు భగవద్గీతను నేర్పలేదు. అలాగే వాళ్ళ పిల్లల్ని ఎలా రక్షించుకోవాలనో తెలియకుండా అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు, అనుకోకుండా వచ్చే రోగాలు, ఇంకా ఎన్నో రకంగా బాధలు, కష్టాలు ఇవన్నీ పడుతున్నారు. కానీ మనము దాని నుంచి ఎలా బయటపడాలి, మనపై దైవానుగ్రహం ఉంటే మనం ఎలాంటి కష్టమైన దైవకారంగా చేసి మనము ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని మనము ఆ కష్టం నుంచి బయటపడచ్చని నేను చెబుతున్నాను. అందుకే ఈ కలియుగ భగవద్గీతను ముఖ్యంగా యువత నేర్చుకోవాలి. ఎందుకంటే యువత తెలుసుకుంటే వారి తల్లిదండ్రులకు చెబుతారు. ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళకు తెలియదు, అంత జ్ఞానం అనేది ఉండదు. కానీ చదువుకున్న పిల్లలు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకు చెబితే, అలాగే వాళ్ళ పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్కి చెబితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ మార్చినట్టు, అలాగే ఈ జన్మలోనే ఆ యువత దైవానుగ్రహం పొందడానికి దారి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకే ఈ ఛానల్ని యువతకు సమర్పిస్తున్నాను. ఇక కృతజ్ఞత భావం ఉండాలి దేవుని పైన. లేనివాడు మహాపాపి అవుతాడు. ఇప్పుడు మనకు ఒకరు సహాయం చేశారు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన బాధలు ఉన్నప్పుడు ఒకరు సహాయం చేశారు. కానీ మనము అతన్ని మర్చిపోకుండా మనము తిరిగి సహాయం చేయడానికి ఏ విధంగా మనము సహాయం చేయాలనే కృతజ్ఞత భావం ఉన్నవారు వాళ్ళు దైవ సంబంధం అంటే దైవగుణంతో కలిగిన వాళ్ళు. అలా ఉంటే ఇప్పుడు మనము ఇలా సంతోషంగా ఇలా హాయిగా ఉంటున్నామంటే కారణము మనపై దైవానుగ్రహం ఉంది కాబట్టి. ఆ దైవానుగ్రహం ఉంది కాబట్టి మనము ఆ దైవం కోసం మనము ఏమి చెయ్యాలి కృతజ్ఞత భావంతో. ఇప్పుడు మనకు తిండి తినడానికి అన్ని ఆహార పదార్థాలు ఇచ్చాడు, అలాగే డబ్బునిచ్చాడు, ఆస్తుల్నిచ్చాడు, నీకు ఒక మంచి పని చేయడానికి నీకు అర్హతను ఇచ్చాడు. కానీ మనము వాటిలో పడి, ఒక మాయలో పడి మనము అహంకారంతో ఈర్ష్య, ద్వేషం, కోపం, ఆవేశం వీటిని తెచ్చుకొని మనము ఒక చెడు దారిలో వెళ్తున్నాము. కానీ ఇది ఇచ్చినందుకు మనం కృతజ్ఞత భావంగా ఆ దేవునికి మనం ఏమి ఇవ్వాలి అంటే, ఆ దేవుడు ఏమంటాడంటే, వెంకటేశ్వర స్వామి నువ్వు భగవద్గీతను నేర్చుకోవాలి, భగవద్గీత ప్రకారం నడవాలి, భగవద్గీత ప్రకారం నడిస్తే ఖచ్చితంగా నీకు నా యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఇదే నాకు కావాల్సింది. మీరు కృతజ్ఞత భావంతో నాకు చేయాల్సిన పని అని ఆ వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. ఇక అలాగే నేను యోగా వాసిష్టం చూస్తున్నాను. యోగా వాసిష్టం చాలా బాగుంది. ఎందుకంటే ఆ సాక్షాత్తు శ్రీరాముడే వ్యాస మహర్షి విశ్వామిత్ర మహర్షి ద్వారా ఈ మానవ జీవనం ఎలా ఉంటుంది, వయసుతనం ఎలా ఉంటుంది, ముసలితనం ఎలా ఉంటుంది, ఈ యవ్వనం అనేది ఎలా ఉంటుంది, వీటిలో పడితే మనం ఎలా ఆగం అవుతాము, అంటే ఎలా చెడిపోతాము అని మొత్తం వివరించారు ఆ యోగ వాసిష్టంలో. ఇప్పటివరకు నేను 70 భాగాలు పార్ట్స్ చూశాను, అంటే చాప్టర్స్ 70 ఎపిసోడ్స్ చూశాను. ఇప్పటివరకు నేను తెలుసుకున్నది ఏంటంటే, యవ్వనం గురించి తెలుసుకున్నాను, ముసలితనం గురించి తెలుసుకున్నాను, శరీరం గురించి తెలుసుకున్నాను, అలాగే మనకు నమ్మకం కలిగేటట్టు ఎలా ఉండాలని తెలుసుకున్నాను.
యోగా వాసిష్టం చాలా బాగుంది, అందరూ చూడాలి. ఎందుకంటే మనిషిగా పుట్టినందుకు ఆ శ్రీరాముడు మనిషిగా పుట్టినందుకు ఈ మనిషిగా పుట్టినందుకు మనలో ఏమేమి కోరికలు వస్తాయి, ఎలాగా మనం మారుతాము, ఈ మానవ జన్మ మనకు ఎలా ఉంటుంది అనేది మొత్తం యోగా వాసిష్టంలో ఉంటుంది. దాని ద్వారా మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. అందుకే కృతజ్ఞత భావం ఈ యోగా వాసిష్టంలో కూడా చెప్పారు. కృతజ్ఞత భావం లేని వారు మహాపాపి అవుతారని. ఆ గుణం లేకపోతే అది మహాపాపంలో పడిపోతాము. ఇక డబ్బు కోసం ఎంతో కష్టపడతావు, కానీ ఈ జన్మ కోసం, నీ జన్మ కోసం ఎందుకు కష్టపడవు? ఇప్పుడు మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. డబ్బు సంపాదించడానికి ఒక ఉద్యోగం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నావు? నువ్వు డబ్బు సంపాదించడం వరకే ఉపయోగిస్తున్నావు. ఆ డబ్బు సంపాదించినాక చివరికి ఆ డబ్బుని పొదుపు చేసుకొని దాని ద్వారా ముసలితనంలో నీకు నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి జీవిస్తున్నావు. మరి ఈ డబ్బు ముఖ్యం కాదు. భగవద్గీత ప్రకారం ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకున్నాం కదా. మరి అలాంటి డబ్బు కోసం కష్టపడ్డావు, కానీ ఈ మానవ జన్మ రహస్యం తెలుసుకోకుండా నువ్వు ఎంత డబ్బు సంపాదించినా చివరికి నువ్వు సాధించాల్సింది ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ మానవ జన్మ ఎత్తినందుకు సాధించాల్సింది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి. అది మనం జీవితంలో సాధించాల్సింది ఈ జన్మకు. అందుకే మనము డబ్బు కోసం కాదు కష్టపడటము, మన జీవిత బాధ్యతను, అంటే మన ఫ్యామిలీని బాధ్యతగా పోషించడానికి డబ్బును సంపాదించాలి తప్ప ఇంకా వేరే విధంగా ఆలోచన చెయ్యొద్దు. అలాగే ఈ డబ్బు సంపాదించడానికి ఉపయోగించిన జ్ఞానము నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానము ఉందని తెలుసుకొని ఈ భగవద్గీత ద్వారా నువ్వు తెలుసుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు మీకోసం. మరి అలాంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసం పుట్టించినందుకు మిమ్మల్ని ఇలా సంతోషంగా అన్నీ ఇచ్చి సంతోషంగా చూసుకుంటున్నందుకు ఆయన కోసం మీరు ఏమి కష్టపడుతున్నారు అనేది ఆలోచించాలి. అలాగే పేదవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఇలా కష్టాలు పడేస్తున్నాడు దేవుడు, మరి మమ్మల్ని సుఖంగా ఉంచట్లేదు కదా అని. అది పాపపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఏదో పూర్వజన్మ పాపం వల్ల ఇలా పడతాము, ఏది పేదరికంలో. అది దాని నుంచి మనము బయటపడాలంటే మనం భగవద్గీతని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ధనవంతుడైనా పేదవాడైనా ఖచ్చితంగా భగవద్గీతను నేర్చుకుంటేనే మోక్షానికి మార్గం పొందుతాడు. ఇక విశ్వపతి గారు రచించిన బుక్స్, అంటే ఆయన రచించడం కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి విశ్వపతి గారి ద్వారా బుక్కులు రచించి మనకు తెలియజేస్తున్నాడు. ఆ బుక్కులో ఉన్న మహిమ ఏంటంటే 20 సంవత్సరాలతో మైగ్రేన్తో బాధపడుతున్న ఆమె ఒక నెల రోజుల్లో ఈ బుక్కులు చదివి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం భక్తితో, నిజమైన దైవభక్తితో చదవడం వల్ల 20 సంవత్సరాలతో బాధపడుతున్న మైగ్రేన్ని తొలగిపోవడము. ఏంటంటే మనము ఆశ్చర్యపోతాము, ఏంటి మందులతో తగ్గనిది ఒక బుక్ చదివితే తగ్గుతుందా అని. కానీ నేనంటున్నాను ఏంటంటే, నువ్వు ఎన్ని మందులు వేసినా అది నీ ఆలోచనలో ఏముంటుంది,
ఇది మందులు వాడుతున్నాను, నాకు మైగ్రేన్ తగ్గిపోతుంది, ఈ మళ్ళీ రాదు అనే ఆలోచనతో ఉంటావు. కానీ దైవశక్తి తెలుసుకున్న వాళ్ళైతే, దైవశక్తి పొందిన వాళ్ళైతే అసలు ఆ మందులు వాడకుండా ఉండడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అది ఆమె తెలుసుకుంది. దానివల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందింది కాబట్టి మళ్ళీ ఆమెనే ఆ బుక్స్ని ప్రచురించి కొన్ని వందల వేలు బుక్స్ ప్రచురించి అందరికీ పంచుతుంది ఫ్రీగా. అలా చేస్తుంది కాబట్టి మనము ఆ విశ్వపతి గారి సైట్ గూగుల్ సైట్లో lord-of-7hills.com ఈ సైట్ని ఓపెన్ చేస్తే మీకు ఏ బుక్ చూడాలంటే జస్ట్ టచ్ చేయండి, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, మీరు ఆ బుక్లు చదవచ్చు. ఏంటంటే మీరు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈజీగా మీకు ఈ బుక్స్ సహకరిస్తాయి. అలాగే మీలో నిజమైన దైవభక్తిని పెంచుతాయి. అలాగే మీరు ఎలాంటి కష్టాలు, మనలోని వ్యాధులే కాదు, ఎలాంటి కష్టాలైన బాధలైనా అన్నీ తొలగిపోవడానికి ఒక దారి చూసుకున్నట్టే. ఇక నేను ఎందుకంటే ఆయన బుక్కులలో నేను చదివాను కాబట్టి, అన్ని బుక్కులు చదివాను, అందులో అమృత తరంగిణి బుక్ చదివాను కాబట్టి కలియుగ భగవద్గీతను అనువదించాను. అలాగే ప్రపంచానికి అధిపతి ఈయనే అని తెలియజేశాను ప్రూఫ్లతో సహా. అలా ఆ బుక్ అమృత తరంగిణి బుక్ చదివినాకనే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చింది. ఆయన సాష్టాంగ ఆ గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేయడము, స్పిరిచువల్ స్టేట్లో వెళ్ళడము, ఆయన అనుగ్రహం పొందడము, ఇవన్నీ జరిగాయి. అందుకే ఆ విశ్వవతి గారి బుక్స్ చదవండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు చదివే ముందు మీలోని బాధను ఒక మాటగా చెప్పండి ఆ వెంకటేశ్వర స్వామికి. చదివే ముందు అలా చెప్తే ఆయనకు మీ బాధ చేరుతుంది. ఎప్పుడైనా మన బాధ దేవునికి చేరాలంటే నిజమైన దైవభక్తితో మన కన్నీటితో చెప్పాలి. కన్నీళ్ళుతో నిజమైన కన్నీరు బయట వస్తే అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా చేరుతుంది. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. ఇక నేను ప్రతి వారం చెబుతాను, ఎందుకంటే ఈ లైవ్లో వచ్చేవాళ్ళు రెగ్యులర్గా కాకుండా కొత్త వాళ్ళు కూడా వస్తారు. అలాగే నెక్స్ట్ డే పోస్ట్ చేసినాక చూసేవాళ్ళు కూడా ఉంటారు కొత్త వాళ్ళు. వాళ్ళకు తెలవాలి ఈ జన్మ ఏంటి, ఇవన్నీ ఈ ప్రపంచం అంటే ఏంటి, ప్రపంచమంతా ఎవరు సృష్టించారు, ఈ మనుషులం ఏంటి, మనం ఈ రకాలుగా ఉన్నాయి, ఇవన్నీ తెలియజేయాలి. వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళల్లో ఒక మార్పు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి వారం నేను తెలియజేస్తాను. భగవంతుడికి అంగములు 8. అంటే అంగములు అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడనేది చెప్పడానికి ఈ అంగములు అని చెబుతున్నాను. భగవంతుడు మొదట గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, మనస్సు, బుద్ధి, అలాగే అహంకారం. ఏంటంటే మనం 4 గోడల మధ్యలో చేసే ఏదైనా మంచి పనైనా చెడ్డ పనైనా ఆ దేవునికి తెలవాలంటే ఒక గాలి ద్వారా తెలుస్తుంది. అలాగే నువ్వు నీటి దారైనా, నిప్పు దారైనా, అలాగే ఆకాశం, భూమి, మన యొక్క మనస్సు ఎలా ఉందో, బుద్ధి ఎలా ఉందో, అలాగే నీలోని అహంకారం ద్వారా తెలుస్తుంది. ఇంకోటి, దేవుడు అహంకారం ఏంటి, అంగము అని అంటారు. అహంకారం అనేది దేవునికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎలా అంటే తనను తెలుసుకోకుండా ఇప్పుడు మనుషులు ఉంటారు, దేవుడినే ఎక్కిరించే రకాలు ఉన్నారు. అసలు దేవుడు ఎదురుగా వచ్చి నేను దేవుణ్ణి అంటే నమ్మరు, అలా ఉంటారు. అలా ఉన్న మనుషులకు అహంకారంగానే
బుద్ధి చెప్తాడు. అందుకే ఆయనలో అహంకారం భావం ఉంటుంది. అందుకే ఆయన 8 అంగములలో అహంకారం కూడా ఉంది. ఇక మనుషుల పుట్టుక రకములు. మనుషులు 4 రకాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ 4 రకాల మనుషులు పుడతారు ప్రపంచం అంతటా. బ్రాహ్మణులు అంటే వేద పఠనంతో, అలాగే ఆ భగవంతుడి సేవ చేసుకుంటూ జీవించే వాళ్ళు బ్రాహ్మణులు. అలాగే క్షత్రియులు అంటే ఎవరైతే తన కుటుంబమే అనే ఆలోచన లేకుండా తన దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళే క్షత్రియులు. అలాగే ధర్మం కోసం పోరాడే వాళ్ళే క్షత్రియులు. అది మన ఆర్మీ. అలాగే నెక్స్ట్ వైశ్యులు. వైశ్యులు అంటే బిజినెస్ పరంగా అయినా కానీ, కంపెనీలు, ఇంకా ఏ రకంగా వాళ్ళు ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తారు, వాళ్ళే వైశ్యులు. అలాగే శూద్రులు. లాస్ట్ది శూద్రులు. శూద్రులు అంటే ఆ వైశ్యుల కింద వాళ్ళు చేసే పెట్టిన కంపెనీ అయినా వ్యాపారమైనా అందులో ఒక జీతగాడిగా పనిచేసి బతికేవారే శూద్రులు. ఇవి మొత్తం 4 రకాల మనుషులు ఈ ప్రపంచమంతా ఉంటారు. ఇక మనలో 3 గుణాలు ఉంటాయి, త్రిగుణములు: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలను తెలుసుకోవాలి. రజోగుణం అంటే మనకు కావలసిన దాని గురించి కోరిక కలుగుతుంది. డబ్బు అయినా, కారు అయినా, బంగ్లా అయినా, ఇంకే విధమైన కోరికలు ఉన్నా దాన్ని తీర్చుకోవడానికి రజోగుణం ఉంటుంది. అలాగే ఈ రజోగుణం వల్ల చెడు కూడా చేస్తారు, అంటే అధర్మంగా వెళ్తారు, అది రజోగుణం. అలాగే తమోగుణం. తమోగుణం అంటే మనలో చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలు, అలాగే ఒక హ్యాబిట్స్ ఉంటాయి. మద్యపానం, సిగరెట్ తాగడము, అలాగే పాన్లు, గుట్కాలు, ఏదో ఒక మన ఆ శరీరాన్ని పాడు చేసుకునే తిండి ద్వారా జంక్ ఫుడ్ తినడము, ఇవన్నీ తమో గుణం కిందకి వస్తాయి. ఎందుకంటే మన శరీరాన్ని ఎవరైతే తన శరీరాన్ని తాను పాడు చేసుకోవడానికి ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే దాన్ని తమో గుణంగా భావించాలి. ఇక సత్వగుణం. ఈ రజోగుణం కాకుండా, తమో గుణం కాకుండా సత్వగుణం అంటే మనము నన్ను పుట్టించింది ఆ భగవంతుడు, ఆయన కోసం ఆయనే నన్ను పుట్టించాడు, ఆయన ఉండబట్టే నేను ఇలా జీవిస్తున్నాను. కాబట్టి ఆయనకు నేను ఎంత సేవ చేసినా తక్కువే. అలాగే నాలోని కష్టాలైన, బాధలైన అన్నీ సమానంగా చూస్తాను. అలాగే మంచి అలవాట్లతో, మంచి గుణాలతో, మంచి ఆలోచనలతో ఉంటాను అనే భావన ఉన్నవాళ్ళు, అలాగే భగవద్గీత ప్రకారం నడిచేవాళ్ళు, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా జీవించేవాళ్ళు, సత్వగుణంతో ఉన్నవాళ్ళు. నేను ఈరోజు శనివారం, నేను ఆ వెంకటేశ్వర స్వామి నాతో ఎన్నో రకాలుగా నన్ను మార్చడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఈరోజు నన్ను పూర్తిగా మార్చేశాడు. ఏంటంటే నాలో పూర్వజన్మ వాసనలు ఉంటాయి. ఆ పూర్వజన్మల వాసనల వల్ల మనలో ఒక చెడు గుణం అనేది ఉంటుంది. అది నెగిటివ్ ఆలోచన అయినా, నెగిటివ్ థింకింగ్ ఇలా ఉండడం వల్ల మనలో ఒక కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాం. దాన్ని మార్చుకోవడానికి నాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈరోజు నాకు పూర్తిగా మార్చేశాడు. ఏంటంటే మనలో యాక్చువల్లీ యోగ వాసిష్టం ద్వారా మనుషుల్లో ఆలోచనలో 75% చెడు ఆలోచనలే వస్తాయంట. అంటే నెగిటివ్ థింకింగ్. ఆ నెగిటివ్ థింకింగ్ నేను
పూర్తిగా తీసేసాను ఈ రోజు నుంచి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఏమన్నాడంటే, ఆయనకు నేను మాటిచ్చాను ఏమంటే, నేను చెడు ఆలోచిస్తున్నాను, అది నాలో ఆలోచనలు వస్తున్నాయి, కానీ నేను బాధపడుతున్నాను ఎందుకు ఇలా వస్తున్నాయని. కానీ నేను ఇక నుంచి ఏంటంటే ఏ చెడు ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకోకుండా నీ సేవనే చేసుకుంటాను, నా దైవ కార్యం ఏంటో నేను చేస్తాను అని ఆయనకు మాటిచ్చాను. అందుకే ఈ రోజు నుంచి ఎలాంటి చెడు ఆలోచన వచ్చినా అది దాన్ని పట్టించుకోవద్దు. మనం పట్టించుకుంటే మనము దానిలో వెళ్ళినట్టే. పట్టించుకోకుండా మనము వదిలేస్తే అప్పుడు మనము దైవగుణంతో అంటే దైవ మార్గంలో వెళ్తున్నట్టే అని తెలుసుకోవాలి. ఇక ఈ సత్వగుణము, తమో గుణము, రజోగుణం, ఈ రజో తమో గుణం నుంచి ఎవరైతే బయటపడతారో అది సత్వగుణముతో ఉన్న వాళ్ళు అవుతారు. ఇక ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది మోక్ష ప్రాప్తి, నరక ప్రాప్తి, స్వర్గ ప్రాప్తి. మోక్ష ప్రాప్తి అంటే ఈ జన్మలోనే మనము మళ్ళా ఈ కలియుగం అనేది తెలుసు కదా, ఎన్ని మనము లైవ్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. ఏంటి భూకంపాలు రావడము, సునామీలు రావడము, మన భారతదేశమే ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో పడుతుందనే న్యూస్ వస్తున్నాయి. ఏదో పురుగు గుట్టి పొలాల్లో పురుగు గుట్టి చనిపోతున్నారు. ఇంకా రోడ్డు ప్రమాదాలైనా, అగ్ని ప్రమాదాలైనా ఎన్నో ఘోరమైన అనుకోకుండా జరుగుతున్నాయి. దీన్ని ఇంకా మున్ముందు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు. తిండి కల్తీ అవుతుంది కదా, రేపు ఆ కల్తీ తిండి తినుకుంటా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే జీవనం కొనసాగించడానికి అలా తయారవుతుంది కలియుగం. అందుకే మనము ఈ మోక్ష ప్రాప్తి ఈ జన్మలోనే పొందాలంటే మనము సత్వగుణంతో భగవద్గీతను తెలుసుకొని దైవనామస్మరణ చేస్తూ మనము చివరికి, ఎందుకంటే వయసులో నుండే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ముసలితనంలో అది మన మెదడుకు అలవాటు అవుతుంది. ఒక చిన్న పిల్లవాడు మొబైల్ పట్టుకొని ఆడతాడు, అది అలవాటు అవ్వడం వల్ల అది మొబైల్ లేకపోయినా చివరికి చెయ్యి ఇట్లా ఆడిస్తూనే ఉంటాడు. అది మెయిన్ మన బ్రెయిన్ మన అదుపులో ఉండకపోతే మన బ్రెయిన్ మనల్ని ఆడిస్తుంది. అంటే మన బ్రెయిన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. అది మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అని అంటారు. అది మనము చేయాల్సింది. ఆ దైవనామస్మరణ చేస్తే మనకు మన బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను నామస్మరణ చేస్తాను, ఇప్పుడు నేను గోవిందా గోవిందా అని రోజుకు కొన్ని వందల సార్లు అంటాను. ఎందుకంటే అలా అలవాటు అయిపోతుంది. ఆ బ్రెయినే ఆటోమేటిక్గా నోటికి అలవాటు చేస్తుంది. అలా ఉండడం వల్ల మనము చనిపోయేటప్పుడైనా ఆ దేవనామస్మరణ చేస్తే మనము మళ్ళీ ఇలాంటి జన్మ పుట్టకుండా, పునర్జన్మ ఎత్తకుండా, ఈ కలియుగంలో మళ్ళీ ఇలాంటి కష్టాలు బాధలు పడకుండా శాశ్వతంగా ఆ వెంకటేశ్వర స్వామిలో కలిసిపోతాము. ఈ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. ఇది భగవద్గీతలోనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి చెబుతున్నాను. ఇక నెక్స్ట్ ఈ స్వర్గప్రాప్తి ఎవరికి కలుగుతుందంటే, పుణ్యము అంటే దాన ధర్మాలు చేస్తూ సహాయం, మంచితనంతో సత్వగుణంతో ఉండడం. కానీ దాంట్లో కొంతమంది భగవద్గీతను చదవక
మంచి పనులు చేస్తూ కూడా ఒక రకంగా వాళ్ళలో ఉన్న అహంకారము కావచ్చు, ఈర్ష ద్వేషం కావచ్చు, కోపం కావచ్చు, దానివల్ల ఎక్కడొకక్కడ తన ఇంద్రియాన్ని నిగ్రహించుకోకుండా ఎక్కడొకక్కడ తప్పు చేస్తాడు. ఆ తప్పు చేయడం వల్ల మనము మోక్షానికి పొందలేక మోక్షం పొందకుండా స్వర్గప్రాప్తిలో ఉంటాము. అంటే మళ్ళీ వచ్చే జన్మలో డబ్బుకి, తిండికి, బట్టకి లోటు లేకుండా ఉంటాము. అది తెలుసుకోవాలి. ఇది స్వర్గప్రాప్తి. నరక ప్రాప్తి అంటే అధర్మంగా జీవిస్తూ అధర్మంగానే చెడు పనులు చేస్తూ ఉంటే అది నరక ప్రాప్తి. అంటే మళ్ళీ వచ్చే జన్మలో పేదవాడిగా తిండికి, బట్టకి, డబ్బుకి లోటు లేకుండా లోటు ఉండి, అంటే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అలాగే డబ్బు కూడా ఇబ్బందులు పడుతూ నరకాన్ని అనుభవిస్తారు. ఇక ఈ మోక్షప్రాప్తి, నరక ప్రాప్తి, స్వర్గప్రాప్తి ఇవన్నీ వారు ఏ టైంలో చనిపోతే వాళ్ళు ఇవి పొందుతారనేది అది కూడా భగవద్గీతలో తెలుసుకున్నాను. మోక్షప్రాప్తి అనేది ఉత్తరాయణము, శుక్లపక్షము, పగటిపూట చనిపోయిన వాళ్ళు మోక్షప్రాప్తి పొందుతారు. అలాగే స్వర్గప్రాప్తి దక్షిణాయనము, కృష్ణపక్షం, తెల్లవారుజామున మంచు పడే టైంలో చనిపోతే వాళ్ళు స్వర్గప్రాప్తి పొందుతారు. ఇక ఈ 2 కాలాలు కాకుండా మిగతా ఏ కాలాలు అంటే నెలకు 2 సార్లు వస్తుంది, కృష్ణపక్షం, శుక్లపక్షం. అలా ఏ కాలంలో ఈ 2 మోక్షప్రాప్తి కాలము, స్వర్గప్రాప్తి కాలం తప్ప మిగతా ఏ కాలంలో చనిపోయినా వాళ్ళు నరక ప్రాప్తి పొందుతారు. ఇది భగవద్గీత ద్వారా తెలుసుకున్నాను కాబట్టి చెబుతున్నాను. మనము ముఖ్యంగా మోక్షప్రాప్తికే ప్రయత్నించాలి. ఈ స్వర్గప్రాప్తి అవసరం కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ స్వర్గప్రాప్తి పొందితే మళ్ళీ ఇలాంటి సంసార జీవితంలో పడి కష్టాలు, బాధలు పడుతూనే ఉంటాము. స్వర్గప్రాప్తి అంటే ధనవంతుడుగా పుట్టిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు కూడా ఉంటాయి. పేదవాడి బాధలు పేదవాడికి ఉంటాయి, ధనవంతుడికి బాధలు ధనవంతుడికి ఉంటాయి. అందుకే మనము ముఖ్యంగా మోక్షప్రాప్తికే ప్రయత్నించాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఈ జన్మకు మోక్షప్రాప్తే ఉంది. ఎందుకంటే కలియుగ భగవద్గీతను అనువదించడం, 15 భాషల్లో అనువదించడము అది నా యొక్క అదృష్టము, పూర్వజన్మ పుణ్యము. నేను శ్రీకృష్ణ దర్శనం అనేది బుక్ చదివాను, విశ్వపతి గారి బుక్. అందులో నేనంటే ఏంటో తెలుసుకున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మే వివరించాడు ఆ విశ్వపతి గారికి. ఏంటంటే ఈ జన్మలో కలియుగంలో ఎవరైతే కలుసుకుంటారో వాళ్ళు నాతో తిరిగిన గోప బాలకులు, అలాగే కొంతమంది నా అంశతో కూడా పుడతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ బుక్లో వివరించాడు. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, భగవద్గీతను అనువదిస్తున్నాను, ఇవన్నీ నాకు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నేను ఎవరిని అని ఆయన్ని విశ్వపతి గారిని అడుగుదామని ఎన్నోసార్లు ప్రయత్నించాను కలవటానికి, కానీ కుదరలేదు. కానీ ఆ దేవుడు ఈ శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా ఆయన అసిస్టెంట్ ద్వారా ఇట్లా బుక్ రచించారు శ్రీకృష్ణ దర్శనం అని, ఆ బుక్ చదవండి అని తెలియజేశాడు ఆ భగవంతుడు. అందుకే నేను అప్పటి నుండి నాలో ఇలాంటి గుణాలు ఎందుకు వచ్చాయని తెలుసుకున్నాను. అలాగే శ్రీరాముడి వలె మనిషిలాగానే పుట్టాను, శ్రీకృష్ణుడి వలె మనిషిలాగానే పుట్టాను. నా చిన్నప్పటి నుంచి నాకు కూడా నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం చూస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ లాగానే పెరిగాను. ఆడుకోవడము, చిన్నప్పుడు వెన్న తినడము, ఇంటికి పొద్దున బయటికి వెళ్తే
నైట్ వరకు ఇంటికి రాకపోవడము, అలా కష్టం అనేది తెలియకుండా ఉన్నాను. అలాంటిది ఆ వెంకటేశ్వర స్వామి నన్ను అలా కాపాడాడు. అందుకే ఈ దైవ కార్యం చేయడానికే నన్ను పుట్టించాడని నేను భావించాను కూడా. ఇక ఇది నేను మనిషిగా పుట్టినా కానీ నేను రాముడి వలె ఓపికగా సహనంతోనే ఉంటాను. ఆ దేవుడు ఎప్పుడు మా ఈ దైవ కార్యాన్ని పూర్తి చేయడానికి ఎప్పుడు సమయం ఇస్తాడా, మన శక్తిని నిరూపించడానికి ఎప్పుడు సమయం ఇస్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మార్చాడు కదా, ఈరోజు పూర్తిగా నన్ను వజ్రంలాగా తయారు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా వస్తుంది. ఇక ఇది నేను ఏమని చెప్పాను, మోక్షము. ఇప్పుడు చాలామంది అంటారు స్వర్గంకి వెళ్తాడు, నరకంలో ఇట్లా బాధలు పడతాడు అని అంటారు. ఏమని, ఒక యమలోకం ఉంటుంది, అక్కడ నూనెలో వేయిస్తారని, కుచ్చుతారని, ఇనుపరాడ్లతో కొడతారని, ఇవన్నీ సినిమాల్లో చూస్తాము. స్వర్గంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారని. కానీ యోగా వాసిష్టం నేను చూస్తున్నాను కదా, ఆ యోగా వాసిష్టంలో ఈరోజు నేను చూసిన ఎపిసోడ్ 71లో ఆయన ఏం చెప్పాడంటే, స్వర్గప్రాప్తి స్వర్గలోకం నరకలోకం అనేది అది ఎక్కడా ఉండవు, మనము ఈ భూమి మీదనే అనుభవిస్తాము. అది ఏంటంటే, స్వర్గం అంటే సుఖంగా జీవించడము, నరకం అంటే కష్టాలతో, బాధలతో, రోగాలతో, ఇలాంటి బాధలు పడటము, ఇది నరకం అని. అంతేగాని ఎక్కడో సినిమాలో చూసినట్టు అది నిజం కాదు. అది మనకు అట్లా చూపిస్తారే కానీ అసలైంది మనము ఈ భూమి మీద జీవించడమే స్వర్గలోకం నరకలోకం 2 రకాలు ఉంటాయని చెప్పాడు. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. నేను ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జ్ఞానం ప్రకారము నేను చెప్పాను, ఈ స్వర్గలోకము నరకలోకం అనేది ఎక్కడ ఉండదు. పేదవాడుగా జీవిస్తే నరకము, ధనవంతుడిగా జీవిస్తే స్వర్గం ఇదే. కానీ పేదవాడైనా ధనవంతుడైనా మోక్షం ప్రాప్తి కోసమే ఎదురు చూడాలి. అంతేగాని వాళ్ళిద్దరూ, పేదవాడు ధనవంతుడు, ఒక మోక్ష మార్గానికి వెళ్ళడానికి ప్రయత్నించాలే తప్ప వాళ్ళు ఇంకే విధంగా చేసినా వాళ్ళ స్వర్గప్రాప్తి అయినా నరకప్రాప్తి అయినా మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే అని నేను చెబుతున్నాను, ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి తెలియజేసినట్టు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్నీ ప్రతి పుట్టిన మనిషి, ఈ భూమి మీద పుట్టిన మనిషి ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకపోతే అతను ఎందుకు పుట్టాడనేది తెలియదు, నరకంలో పడిపోతాడు తెలుసుకోకపోతే. ఎందుకంటే నరకం అంటే కష్టంలో, బాధలో, ఏమి చేయాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఇటు దారి తెలియక. అదేంటంటే భగవద్గీత గురించి తెలుసుకోక వాళ్ళు దారి అనేది తెలియక వాళ్ళు సూసైడ్కి వెళ్తారు. అలా కాకుండా ఉండాలంటే మనము నేను చెప్పేటివన్నీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, వినాలి. ఇక నెక్స్ట్, పూర్వ యుగాల నుండి నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు కలియుగంలో మనము ఎన్నో బాధలు పడుతున్నాం. కానీ ఈ కలియుగంలో పూర్వ 3 యుగాలను కలిపి మనం జీవిస్తే ఖచ్చితంగా మనము
మోక్షంకి వెళ్తాము. అదేంటంటే ఫస్ట్ కృతయుగం. కృతయుగంలో నరసింహస్వామి, దైవమైన నరసింహస్వామి, అలాగే హిరణ్యకశిపుడు, అలాగే ప్రహ్లాదుడు, ఈ ముగ్గురు మెయిన్ కృతయుగం నుంచి మనం నేర్చుకోవాల్సింది. హిరణ్యకశిపుడు తన శివుడిని పూజించిన తన దేవుడే గొప్ప అని అహంకారంతో ఉండి విష్ణుమూర్తిని ద్వేషిస్తాడు. అదే తన కొడుకు ప్రహ్లాదుడును విష్ణుమూర్తిని పూజిస్తాడు. ఇది మనము మహావీర నరసింహ సినిమాలో చూసాము. అక్కడ చిన్న లాజిక్ ఉంది సినిమాలో. ఏంటంటే దేవేంద్రుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్తే తన బలం పెంచుకోవడానికి హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు తన భార్యను లోబర్చుకోవడానికి దేవేంద్రుడు వెళ్తే ఆ దేవేంద్రునికి వెళ్ళినప్పుడు ఆమెను తీసుకొని వెళ్తుంటే నారదుడు వచ్చి ఈమె గర్భవతి, ఆల్రెడీ గర్భవతి ఉంది కాబట్టి ఈమెను అలా మనము నువ్వు చేసేది తప్పు, అసలు అది చేసేదే తప్పు, అది తెలుసు. ఆయన నారద మహర్షి ఆయన ఏం చెప్పాడంటే ఈమె గర్భవతి కాబట్టి ఈ గర్భంలో కొడుకు పుత్రుడున్నాడు కాబట్టి ఈమెను మనము ఒక వేద పాఠశాల అయిన ఆశ్రమంలో ఉంచి ఆమెను ఆ శ్రీకృష్ణ అంటే విష్ణుమూర్తిని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా ఆశ్రమంలో, వాళ్ళల్లో పెరిగితే ఆ అబ్బాయి పెరిగితే ఖచ్చితంగా విష్ణుమూర్తి భక్తుడిగా మారతాడని వాళ్ళ ఉపాయంతో ఆమెను అక్కడికి వదిలేశారు. ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము పెరిగే విధానము మంచి విధానము అంటే మంచి వాతావరణము, మంచి మనుషుల మధ్య ఉంటే ఖచ్చితంగా ఆ ప్రహ్లాదుడిలాగా ఉంటాము. అది మన పెరిగే విధానం మంచిది కాకుండా చెడ్డ వాళ్ళ మధ్యలో ఉంటే అది మనల్ని చెడ్డవాన్ని చేస్తుంది. అలా హిరణ్యకశిపుడు అహంకారంతో నా దేవుడే గొప్ప అని జీవిస్తున్నాడు. అలాగే ఈ కలియుగంలో కూడా కొంతమంది అలాగే ఉన్నారు, కొంత మతస్థులు కూడా ఉన్నారు. అలాగే ప్రహ్లాదుడు నాది ఏమీ లేదు, నేను నిమిత్త మాత్రుడిని, అంతా ఆ శ్రీమన్నారాయణుడే అన్నట్టు ఆ దేవునిపైన భారం వేసి జీవిస్తూ ఆయనను తలుస్తూ దేవనామస్మరణ చేస్తూ ఒక నిజమైన దైవభక్తుడిగా చూపించాడు. మరి ఈ కలియుగంలో మనం ఏం చేస్తున్నాము? కొబ్బరికాయ కొట్టడము, పూజలు చేయడము, స్పెషల్ పూజలు చేయడము, దేవునికి డొనేషన్లు, అలంకారాలు, ఇవన్నీ ఏదో స్వార్థంతో చేస్తున్నాము. కానీ ఆ నిజమైన దైవభక్తిని ఆ ప్రహ్లాదుడి ద్వారా మనం నేర్చుకోవాలి. అది ఆ కృతయుగంలో మనం తెలుసుకోవాల్సింది. ఆ నిజమైన దైవభక్తి ఈ కలియుగంలో ఉంటే నువ్వు మోక్షాన్ని పొందుతావు అనేది ఈ అర్థం. అలాగే త్రేతాయుగంలో శ్రీరామునికి ఉన్నాయి ఏంటి? అతను మనిషిగా పుట్టినా ఆయనలో ఉన్న శక్తి తెలుసుకున్నా కానీ తను మనిషిగానే జీవిస్తూ తనలోని శక్తిని చూపెట్టకుండా తను మళ్ళా ఋషుల ద్వారా, మహర్షుల ద్వారా తన శక్తిని ప్రదర్శిస్తూ సహనంతో, ఓపికతో, పెద్దలను గౌరవిస్తూ
తనలో ఉన్న నిజాయితీని నిరూపిస్తూ ఆ శ్రీరాముడు మనకు ఏమి చెబుతున్నాడంటే, ధర్మంగా జీవించండి, ఓపిక సహనం ముఖ్యము, ఈ కష్టాలు నేను పడుతున్నాను కానీ నాలో ఉన్న ఓపిక సహనమే నన్ను పడేశాయి అని రామాయణం ద్వారా తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలాగే కలియుగంలో ఇలాగే ఉండాలని ఆ శ్రీరాముడు త్రేతాయుగంలో మనకు తెలియజేశాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఆస్తి కోసం, డబ్బు కోసము, కోపము, ఆవేశము, మనిషిని చంపుడు, అక్క చెల్లి అన్న తమ్ముడు అనేది లేకుండా కేవలం డబ్బు కోసమే తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేసి తన డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే ప్రేమ అనురాగాలని మర్చిపోయి అలా చేస్తున్నారు. మరి ఓపిక సహనం ఎక్కడుంది? ఒక మంచి భగవద్గీత నేర్చుకోండి అంటే మాకు టైం లేదంటారు, మాకు తెలియదు, మా వల్ల కాదు అని భావిస్తారు. తెలుసుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ఎవరికి? మీకే ప్రాబ్లం. తెలుసుకుంటేనే మీకు మంచిది. మరి ఆ త్రేతాయుగం శ్రీరాముడి ద్వారా మనం తెలుసుకోవాలి. ఓపిక సహనము మరియు నీతి నిజాయితీ ధర్మాన్ని మనము పాటించాలి. ఇది భగవద్గీత ప్రకారము కూడా అలాగే ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తను అర్జునునికి వివరించాడు, నీలో ఉన్న ఆత్మ ఏంటి, నీలో ఉన్న పరమాత్మ ఎవరో తెలుసుకో, నీలో ఉన్న శక్తిని తెలుసుకో, నువ్వు బంధువులని చూడకు, నువ్వు అధర్మాన్ని ఎదిరించు, ధర్మం కోసం పోరాడు, అప్పుడే నీకు మోక్షం కలుగుతుంది అని షార్ట్కట్గా చెప్పాడు. మరి కలియుగంలో ధర్మంగా ఎవరు జీవిస్తున్నారు? అధర్మంగా జీవిస్తూ ధర్మంగా జీవిస్తున్నట్టు నటిస్తూ ఆ దేవుడిని మోసం చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం. ఇది ఇక నెక్స్ట్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ కలియుగంలో ఎలాగ ఉండాలంటే, ఎవరైతే ధర్మంగా నీతిగా నిజాయితీగా జీవిస్తారో, ఎవరైతే అధర్మం అణిచివేయడానికి ధర్మం కోసం పోరాడతారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. స్వార్థంగా నేనే నా కుటుంబమే బాగుండాలని స్వార్థంగా జీవించే వాళ్ళు ఎప్పటికీ మోక్షాన్ని పొందలేరు. ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా నిరూపించాడు. మనము తెలుసుకోవాలి కూడా. ఈ 3 యుగాలు, ఫస్ట్ది నిజమైన దైవభక్తి కృతయుగం, రెండోది ధర్మం నిజాయితీ సహనం ఓపిక, అలాగే మూడోది త్రేతాయుగము శ్రీరాముని ద్వారా, మూడోది ద్వాపర యుగం ధర్మం కోసం పోరాడాలి, అధర్మాన్ని అణిచివేయాలి, వాళ్ళే మోక్షాన్ని పొందుతారని తెలుసుకోవాలి. ఈ శరీరం అశాశ్వతం, ఈ నీతో ఉన్న అందరూ అశాశ్వతమే. ఓన్లీ నీలో ఉన్న ఆత్మను పరమాత్మగా మార్చుకోవడానికే భగవద్గీత అని తెలియజేస్తున్నాడు. ఈ 3 యుగాలు కలిపితే నువ్వు ఈ కలియుగంలో నువ్వు బయటపడవచ్చు. కలియుగం నుండి, కష్టాల నుండి, బాధల నుండి బయటపడవచ్చు. ఈ 3 యుగాలు కలిపి మీరు పాటిస్తే, జీవితాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం బుక్ గురించి చెప్పాను. ఆ శ్రీకృష్ణ దర్శనం బుక్లో ఏమని వివరించాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ, విశ్వపతి గారు మిమ్మల్ని కలుసుకున్న వాళ్ళు ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసిన వాళ్ళు, ఎన్నో యుగాలలో ధర్మంగా జీవించిన వాళ్ళు, అలా ఉన్న వాళ్ళే నాకు స్నేహితులుగా ఈ ద్వాపర యుగంలో నాకు స్నేహితులుగా నాతో ఉన్నారు. వచ్చే కలియుగంలో, అంటే ఈ కలియుగంలో మీతో కలుసుకున్న వాళ్ళందరూ
నా స్నేహితులే, అలాగే నా అంశతో పుట్టిన వాళ్ళే అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంకోటి, దైవాన్ని తక్కువ అంచనా వేయకండి. దైవము అని ఎటకారంగా నేను చెప్పినవన్నీ ఎటకారంగా మాట్లాడి కొద్దిగా తీసి పడేసినట్టు ఉంటే అది నువ్వు అనుభవించి తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని తెలుసుకుంటారు. ఇప్పుడు యోగా వాసిష్టంలో ఒక్క నిమిషం, సరే నేను తర్వాత చెప్తాను. ఈ 3 యుగాల నుంచి మనము తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్, భగవద్గీత చదవాలంటే ముందు ఈ 10 విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చెబుతాను. ఆ 10 విషయాలు ఖచ్చితంగా తెలుసుకున్నాకనే భగవద్గీతను చదవాలి. అలాగైతేనే భగవద్గీత నీకు వంట పడుతుంది, నీకు అర్థమవుతుంది. ఫస్ట్, మానవ జన్మ రహస్యం. ఈ 83 కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి భూమిపైన. ఇవన్నీ ఎందుకు జీవిస్తున్నాయి? మనతో మన జీవనం కొనసాగిస్తున్నామే మన ఇంటి దగ్గరనే కుక్కలు, వేరే వేరే మూగజీవులు, ఆవులు, ఇవన్నీ జీవిస్తున్నాయి. ఎందుకు జీవిస్తున్నాయి? ఇవి ఎక్కడి అనేది అది ఆలోచించాలి. అసలు ఏంటంటే మానవ జన్మ రహస్యం ఏంటంటే, మనము ఎన్నో జన్మలు వందల వేల జన్మలు ఎత్తినాక పాపం ఆ జంతు ప్రపంచంలో పుట్టి పాపాన్ని హరించుకున్నాక చివరికి అవకాశం ఇచ్చిన జన్మనే మానవ జన్మ. ఈ మానవ జన్మలో ఎవరైతే భగవద్గీతను తెలుసుకొని తనకు తాను ఆత్మను పరమాత్మగా మార్చుకొని ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళే మోక్షం పొందడానికి ప్రయత్నిస్తారు. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే, నీకు ఈ జన్మనిచ్చాను, నువ్వు మోక్షం పొందడానికి ప్రయత్నించు అని ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు. నాకు మానవ జన్మ రహస్యం తెలుసుకున్నాను. నేను ఎలా వచ్చిందంటే, నా ఇంట్లో పప్పి కుక్క ఉంది, అలాగే వీధుల్లో కుక్కలు ఉన్నాయి. నా పప్పి ఇక్కడ జీవిస్తుంది సుఖంగా, అంటే తను 3 పూటలు అన్నము మంచిగా మేము చూసుకోవడానికి మంచిగా మేము చూస్తున్నాము. మరి వీధి కుక్కలు అవి రోడ్డు మీద ఏదో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. మరి నేను పెంచుకున్న నీ మధ్యతరగతి కుటుంబం నాది, అలాంటిది నేను పెంచుకుంటున్నాను. కోటీశ్వరుడు కుక్కను కూడా పెంచుకుంటున్నాడు. మరి దానికి తేడా ఏంటి? వాడు సుఖంగా మంచిగానే దాన్ని చూసుకుంటుండు, నేను సుఖంగా పెంచుకుంటున్నాను. మరి దానికి తేడా ఏంటి? అక్కడిక్కడ తేడా ఏం లేదు. వీధి కుక్కకు దీనికి తేడా ఏంటంటే, అది పాపకర్మలు అనుభవించడానికి అక్కడ వీధిలో ఉంది. తన చివరి జన్మ అయిన ఈ సాధు జంతువుగా వచ్చిన కుక్క అయినా ఆవైనా ఏదైనా సాధుగా, అంటే మనుషుల మధ్యలో తిరిగిన ఏ మూగజీవైనా ఏదైనా ఉంటే దాని నెక్స్ట్ జన్మ మానవ జన్మ. ఇలా పుడతారు. అంటే పూర్వజన్మ పాపాల వల్ల జంతు ప్రపంచంలో పుట్టి పెరిగి పాపాలు హరించుకున్నాక తిరిగి లాస్ట్గా చివరికి ఇచ్చే జన్మనే మానవ జన్మ. అలాంటి మానవ జన్మను ఎంతో వృధా చేస్తున్నాము, ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాము తెలుసుకోకుండా. ఈ మానవ జన్మ రహస్యం తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇక మూగజీవికి మనిషికి తేడా ఉండాలి. ఇది 2వ పాయింట్. మూగజీవి ఏంటంటే,
అది బయట పిల్లల్ని గంటది, వాటికి ఆహారం పెడుతుంది, తర్వాత వదిలేస్తుంది. మళ్ళా అది మళ్ళా జీవనం కొనసాగిస్తూనే ఉంటుంది అలా రొటీన్గా. మనిషి కూడా అలాగే ఉన్నాడు. డబ్బు సంపాదించుకోవడము, తినడము, పడుకోవడం, తెల్లారిందా తర్వాత పిల్లల్ని పోషించడము, తర్వాత వాళ్ళ జనరేషన్ కూడా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ నేను ఆలోచించింది ఏంటంటే అది అలాగే కొనసాగిస్తుంది, నేను కొనసాగించేది అదే. మరి నేను అసలు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి ఈ జన్మకు అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తెప్పించాడు వెంకటేశ్వర స్వామి. అలా వచ్చినాక అప్పుడు అర్థమైంది నేను తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానము. అలాగే ఈ కలియుగంలో మళ్ళీ ఇలాగా పుట్టకుండా పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి ఈ మానవ జన్మ ఇచ్చాడని తెలుసుకున్నాను. అది మనము ఈ జీవితంలో సాధించాల్సింది మోక్షం పొందడానికి ఈ జన్మకు. మరి అలాంటిది పాపాలు అనుభవిస్తున్న ఆ మూగజీవిలాగా జీవించాలన్నా మనము ఎంతో అదృష్టం కొద్దీ మానవ జన్మ ఎత్తినందుకు ఈ జన్మలోనే మనము ఆ దేవునికి దగ్గర అవ్వాలన్నా అనేది ఆలోచించుకోవాలి. ఇక 3వ పాయింట్, పుణ్యం చేస్తే పిల్లలకి వస్తుంది అంటారు. మరి పాపం చేస్తే పిల్లలకి తగలదా? డబ్బు కోసము అధర్మంగా సంపాదించి పిల్లల్ని పోషిస్తున్నారు. పిల్లల కోసం మూటలు కడుతున్నారు. తెలుసు కదా అందరికి, ఎవరు ఎట్లున్నారు అనేది అందరికీ తెలుసు. అలా కొనసాగిస్తే అధర్మంగా సంపాదించి పిల్లలకు మూట కట్టి పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారా? పుణ్యము చేస్తే నా పిల్లలకు మంచి జరుగుతుందని అంటారే, మరి అధర్మంగా జీవిస్తే పిల్లలకు తాకదా? అది తెలుసుకోవాలి. ఇప్పుడు అందరికీ తెలుసు అంబానీ కొడుకు ఎలా లావుగా ఉంటాడో తెలుసు. ఆయన ఎంత డాక్టర్లు కూడా అంతుపట్టని ఒక రోగము. అలాగే ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. నేను ఆ అమృతధరణి బుక్ ద్వారా తెలుసుకున్నాను. మనుషులు 2 రకాలుగా పాపం పుణ్యముని అనుభవిస్తారు. అది ఎలాగంటే ఈయనే ఎగ్జాంపుల్. ఒకటి, తన పుణ్యం వల్ల పూర్వజన్మ పుణ్యం వల్ల ఒక బిలియనీర్ కొడుకుగా పుట్టాడు. అలాగే తన పూర్వజన్మ పాపం వల్ల అలా అనారోగ్యంతో పుట్టాడు. ఇది తెలుసుకోవాలి. ఇది పుణ్యము పాపం వల్ల పిల్లలు ఎలా అనుభవిస్తారనేది తెలుసుకోవాలి. మరి అలా చేసినా కానీ అలా బయటపడడానికి అవకాశం కూడా ఉంది. అమృతధరణి బుక్లో ఏమన్నానంటే, ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ద్వారా వాళ్ళ పిల్లలు కూడా అనారోగ్యం నుంచి బయటపడచ్చని ఆ బుక్కులో ఉంది. ఏంటంటే వాళ్ళు ఒక జూ పార్క్ పెట్టి జంతువులను మంచిగా చూసుకుంటున్నారు. ఆ జంతువులు అనేవి ఆల్రెడీ పాపంలో పడిపోయాయి, పాపాలు హరించుకోవడానికే పుట్టాయి. అవి ఎంత చేసినా, వాటికి ఎంత సేవ చేసినా అవి అంతే, వాటి జన్మ అంతే. కానీ మనుషులను మనిషిగా పుట్టి ఇంకో మనిషికి మనం సహాయం చేస్తే అది ఏమవుతుందంటే, ఒక ఎదుట మనిషి మనము సహాయం చేసిన వాడు తన మనసులో అనుకుంటాడు ఏమని, నాకు ఆ దేవుడు ఇతని ద్వారా నాకు మంచి చేయించాడు, నన్ను ఆదుకున్నాడు అని ఆత్మసంతృప్తితో ఉంటాడు. ఆత్మసంతృప్తి పొందితే చాలు, అప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవునికి తెలుస్తుంది
ఇతను ఆత్మ సంతృప్తి పొందడానికి కారణమైన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తాడు. అతన్ని కూడా మంచిగా చూసుకుంటాడు. అది ఇది ఒక లాజిక్. అది ఈ లాజిక్ యూజ్ చేస్తే చాలు, అనారోగ్యం ఏదైనా పోతుంది. నేను చెప్పానుగా మైగ్రేన్ బుక్స్ చదివితే మైగ్రేన్ పోయిందని, అలాగే ఇది కూడా అంతే. ముంబైలో మురికివాడలో ఎంతోమంది జీవిస్తున్నారు. ఆయనకు ఎన్నో డబ్బులు ఉన్నాయి, చేయొచ్చు కదా. తిరుమలలో అది మెట్ల పైన కప్పు కట్టిండు, అది ఏం లాభం? ఆ దేవుని కోసం ఎంత కష్టపడైనా వస్తారు. కానీ అదేంటంటే గొప్పలు చూపించుకోవడానికి కూడా ఉంటుంది. కానీ ఇలా చేస్తే, మనిషికి సహాయం చేస్తే, దేవుడు ఉన్నాడని వాళ్ళకు ఒక ఆలోచన వస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. అలా ఉండాలి. అందుకే పుణ్యం చేస్తే పిల్లలకి, పాపం చేస్తే కూడా పిల్లలకే తగులుతుంది అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్న భగవద్గీతను ఎందుకు తెలుసుకోవటం లేదు? అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో భగవద్గీత బుక్ దొరికింది. ఎంతో పూర్వజన్మ పుణ్యం వల్ల ఒక్కడు బయటపడ్డాడు. అక్కడ భగవద్గీత ఎందుకు దొరికింది? అలాగే ఎన్నో వీడియోలు వచ్చాయి భగవద్గీత కాలిపోకుండా ఉండటం. అలా ఎందుకు వచ్చింది అక్కడ భగవద్గీత బుక్? అక్కడ ఏం చెప్తున్నానంటే, ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్తున్నానంటే, ఈ భగవద్గీతను చదవండి, చదివితే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడతారు, నేను రక్షిస్తాను అని చెప్పాడు. కానీ ఏదో మీడియా వాళ్ళు ఇక తెగ గొప్పలుగా చూపిస్తాడు, నా హిందూ అని. అది వాళ్ళకు ఆ జ్ఞానం లేదు కాబట్టి అలా గొప్పలుగా చూపిస్తున్నారు. కానీ అసలు నిజమైన జ్ఞానం ఏంటంటే ఇదే. జ్ఞానం ఉన్నవాడు చెప్పేది ఇదే చెప్తాడు, నేను ఉన్నాను, మీరు భగవద్గీతను చదవండి, ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడతారని తెలియజేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి, అలాంటిది భగవద్గీతను చదవకుండా వాళ్ళల్లో వాళ్ళే నరకం అనుభవిస్తున్నారు ఈ ప్రపంచ ప్రజలు. నెక్స్ట్, ఈ కలియుగంలో మోక్షం పొందడానికి కలియుగ దైవాన్ని పూజించాలి. అందరూ దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, శివుడు ఉన్నాడు, అమ్మవార్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎలా అయ్యాడు? ఏంటంటే త్రిమూర్తులు అనేది ఒక అమ్మవారి నుంచే వచ్చారు. ఆ అమ్మవారు కూడా ఒక బాధ్యతని ఇస్తుంది. మనకు ఒక బాధ్యతనిచ్చారు, భార్య పిల్లల్ని చూసుకోవడానికి ఆ దేవుడు ఇచ్చాడు. బాధ్యతను నెరవేర్చాలని, వాళ్ళని పోషించాలి, ధర్మంగా నీతిగా చేయాలి. మరి అలాంటిది ఆ అమ్మవారు కూడా, ఆ త్రిమూర్తులైన విష్ణుమూర్తి కూడా ఒక బాధ్యతనిచ్చింది. కలియుగంలో మనుషులను పాపంలో పడకుండా వాళ్ళను బయటపడేటట్టు చెయ్యి, వాళ్ళను రక్షిస్తూ ఉండు అని ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఆ తిరుమల కొండపై అవతరించాడు. మరి అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మాత్రమే శరణు వేడితేనే మనకు మోక్షం కలుగుతుంది. ఏంటంటే బాధ్యత మొత్తం ఆయనకే ఉంది కాబట్టి. నువ్వు శివుడిని పూజించినా, సాయిబాబాని పూజించినా, ఇంకేమ్మవారిని పూజించినా చివరికి చేరేది వెంకటేశ్వర స్వామి. అలాంటిది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే, శరణు వేడితే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. అది. నెక్స్ట్ వచ్చేసి, ప్రపంచ ప్రజలు సురక్షితంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? ప్రపంచ ప్రజలు ఎంతమంది కోరుకుంటున్నారు ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని? అలా ఎవరు కోరుకుంటారో వాళ్ళే నిజమైన దైవగుణం కలిగిన వాళ్ళు. అలా ఉండాలి, ఆ దేవునికి ఇష్టం. అలా ఉంటేనే దేవునికి ఇష్టం. ఇక నెక్స్ట్ వచ్చేసి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరమాత్మ సైన్యంలో చేరమంటున్నాడు.
పరమాత్మ సైన్యం అంటే ఎవరైతే భగవద్గీతను తెలుసుకొని ధర్మంగా నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు మారుతూ వాళ్ళ మోక్ష మార్గంలో పయనిస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళని కూడా ఒక మార్పు తేవడానికి ప్రయత్నించే వాళ్ళే పరమాత్మ సైన్యం. మరి ఆ పరమాత్మ సైన్యంలో రమ్మంటున్నాడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. ఇక నీ కష్టాల నుండి నీకు నువ్వే బయటపడాలి. కష్టం 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 అని ఇది ఒక కష్టం అని ఒక పెద్ద తోపుగా చూపిస్తున్నారు ఈ కొటేషన్లు పెట్టి సోషల్ మీడియా వాళ్ళు. నేనేమంటున్నా అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే పని దైవకార్యంగా చేస్తే, ఇష్టంగా చేస్తే అది నీ కష్టంగానే అనిపించదు. అలాగే డబ్బు కోసం కష్టపడాలి అంటారు, అసలు కష్టపడని అవసరం లేదు. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం కలిగితే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నీకు ఏ రకంగా అయినా నీకు నీ ఆపదలో కష్టాల్లో ఆదుకుంటాడు. ఇది నేను నిజంగా అనుభవిస్తున్నాను, నేను ఆయన ద్వారా తెలుసుకున్నాను కాబట్టి చెబుతున్నాను. నీ కష్టాలను నీకు నువ్వే బయటపడాలి. ఈ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఇవన్నీ మీకు పెట్టాను, అందరూ చూశారు, మంచి రెస్పాండ్ కూడా వచ్చింది. ముఖ్యంగా థాయిలాండ్, శ్రీలంక, నేపాల్ వీళ్ళు ఇతర దేశాల వాళ్ళైన వాళ్ళు ఇంకా రెస్పాండ్ బాగా. థాయిలాండ్, ముఖ్యంగా థాయిలాండ్, శ్రీలంక వాళ్ళైతే చాలా రెస్పాండ్ వచ్చింది. వాళ్ళు చాలా మారుతున్నారు, చాలా తెలుసుకుంటున్నారు. కానీ మన ఇండియాలో ఉన్న ఏంటంటే డబ్బు అహంకారం ఎక్కువ, గొప్పలు పోవడం ఎక్కువ. దీనివల్లనే నరకంలో పడిపోతున్నారు. అది తెలుసుకోవాలి. ఇక యువతను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నాడు. మీ తల్లిదండ్రులు భగవద్గీత తెలుసుకోకుండా డబ్బే ముఖ్యమని మిమ్మల్ని అలాగే పెంచుతున్నారు, డబ్బే ముఖ్యమని చెబుతూ మీకు అలాగే పోషిస్తున్నారు, మీ పిల్లలను కూడా అలాగే పోషించాలని చెబుతున్నారు. కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏమంటున్నాడంటే మీరు డబ్బు కోసం కాదు జీవించాల్సింది, ఈ మానవ జన్మ ఏంటో తెలుసుకోవాలి, మానవ జన్మ నుంచి బయటపడటానికి, మోక్షాన్ని పొందడానికి నా వైపు రమ్మని అంటున్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి తన వైపు రమ్మంటున్నాడు. అంటే యువత భగవద్గీతను తెలుసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు మారుతారు, ఆ తల్లిదండ్రులు మారిన మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మారుస్తారు, నెక్స్ట్ జనరేషన్ మారుతుందనే ఆలోచనతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడు నా ద్వారా. ఇవి తెలుసుకుంటే భగవద్గీత ఎందుకు తెలుసుకోరో మీరే ఆలోచించాలి, ఎందుకు తెలుసుకోవాలని కూడా ఆలోచించాలి. ఇక ఇవి ప్రతి వారం చెబుతాను, కానీ ఇంత టైం 1 అవర్ పడుతుంది అనుకోలేదు. 1 అవర్ టైం పడింది. అయినా కానీ ఇంకా ఫోన్ ఛార్జింగ్ ఉంది కాబట్టి కొనసాగిస్తాను. ఈరోజు టాపిక్స్ చెబుతాను. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఇంకోటి లాస్ట్, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే. నేను 3 ఏళ్ళలో చెప్పాను, హిరణ్యకశిపుడు తన దేవుడే గొప్పని ఉంటే లాస్ట్కు ఆ శివుడు కూడా రక్షించలేదు. ఎందుకంటే తనలో ఉన్న అహంకారం వల్ల, ఆ అహంకారమే తనను నాశనం చేసింది. అలా ఉంటే ఈ కలియుగంలో కూడా నా దేవుడే గొప్ప అని జీవిస్తూ హిందువులైనా, మన ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా, ఇంకే మతం వాళ్ళైనా నా దేవుడే గొప్ప అని జీవించే వాళ్ళు ఉంటే, అహంకారంతో ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా నరకంలో పడిపోతారు. అందుకే మనము ఈ ప్రపంచానికి అధిపతి ఈయన అని తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలియజేశాడు కాబట్టి, నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను కాబట్టి
ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు, నేను ప్రతి యుగంలో పుడతాను, అది ఏ రకంగా అయినా ఏ అవతారమైన ఎత్తుతాను అంటే ఏ దేశంలో అయినా వాళ్ళ మనుషుల స్వభావాలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ వేషధారణ బట్టి, వాళ్ళ అక్కడ ఉండే సొసైటీని బట్టి అక్కడ ధర్మం కోసం పుడతాడు. అది యేసుక్రీస్తు అయినా సరే, అల్లా అయినా సరే, అంటే మహమ్మద్ ప్రవక్త అయినా సరే, ఆ మనిషి రూపంగా వచ్చిన వాళ్ళు ఏదులైనా, అంటే సాయిబాబా కూడా ఉన్నాడు, దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, గౌతమ్ బుద్ధ, అలాగే స్వామి వివేకానంద, వీళ్ళందరూ దేవుళ్ళతో సమానంగా చూశాము. ఎందుకంటే వాళ్ళు మనిషి రూపంలో వచ్చారు ధర్మం కోసం. మరి అలా లాజిక్ యూజ్ చేస్తే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళు కూడా మానవ జన్మని ఎత్తారు కదా. మరి దాన్ని లాజిక్గా తీసుకొని మనము ఈ కలియుగంలో మనిషిగా పుట్టి దేవుడిగా మారిన వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశమే. అంటే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపాలే అని తెలుసుకోవాలి. అందుకే నేను అంటున్నాను, మతద్వేషం వీడండి. మతద్వేషాన్ని పెట్టుకొని మీరు మహాపాపంలో పడకండి. ఎందుకంటే ఎవరిని దూషించినా చివరికి చేరేది ఒక్కడే పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి చేరితే మిమ్మల్ని పుట్టించినందుకు మీరు ఇలా చేస్తున్నారే అని, మీకు ఈ భూమి మీద పుట్టియడానికి, మీరు జీవించడానికి హక్కు లేదని మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. ప్రపంచాన్ని సృష్టించిన వాడు మిమ్మల్ని చేయడం ఒక లెక్కన, ఆ వెంకటేశ్వర స్వామి ఏదైనా చేస్తాడు. నేను భయపడను, ఎవరికి భయపడను. నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి, నాలో ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నన్ను ఏ విధంగా అయినా రక్షిస్తాడు, ఏ రకంగా అయినా నన్ను కాపాడుతాడు. ఆ నమ్మకం ఉంది. అందుకే ప్రాణం భయం లేకుండా జీవిస్తున్నాను. అయినా కానీ నాకు జీవించాలని కూడా లేదు. అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు తీసుకోపోతే, ఎప్పుడు ఆయనలో చేర్చుకుంటే అప్పుడు. అందుకే నా దైవ కార్యం కోసం నేను జీవిస్తున్నాను. ఇక అందుకే ఈ ప్రపంచానికి అధిపతి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెలుసుకోవాలి. ఏ మతం వాళ్ళైనా చివరికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందితేనే మోక్షాన్ని పొందుతారు అనేది తెలుసుకోవాలి. ఇక టాపిక్ వచ్చేసి, మీ తల్లి తండ్రిని తోడు ఉన్నారని ఎలా నమ్ముతావో, దైవనామస్మరణ చేస్తే ఖచ్చితంగా దేవుడు తోడుగుంటాడని నమ్మాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచుతారు, నిన్ను అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఎందుకు? నీ తల్లిదండ్రులు కాబట్టి. అలాగే నీ తల్లిదండ్రుల పైన నీకు నమ్మకం ఉంది కాబట్టి, వీళ్ళే నాకు తల్లిదండ్రులని. ఏంటంటే వాళ్ళు నిన్ను అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి. మరి నీకు తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు? ఆ దేవుడే కదా, పరమాత్మే కదా. మరి ఆ పరమాత్మను కూడా నువ్వు గ్రహించి, నువ్వు నీ నామస్మరణ చేస్తాను, నాకు ఇంత మంచి తల్లిదండ్రులను ఇచ్చావు కదా, నీ యొక్క దైవనామస్మరణ చేస్తూ నేను నీకోసం దైవకార్యంగా భగవద్గీత ప్రకారం నడుస్తాను అని ఒక్క మాట అనండి. ఆ వెంకటేశ్వర స్వామి మీకోసం వచ్చేస్తాడు. అలా ఉంటే నమ్మకం ఉండాలి. దైవనామస్మరణ చేస్తూ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మకంతో ఉండాలి. ఇది ఎందుకంటే తల్లిదండ్రులు నీకు 100 ఏళ్ళు వచ్చే వరకు ఉండలేరు కదా. వాళ్ళ ఆయుష్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే. అప్పుడు తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్న తర్వాత నువ్వు నమ్ముకునేది ఎవరిని? ఒక దేవుడిని. ఆ నమ్మకం ఆ దేవుడి పైన ఉంచాలి. ఇది
తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోడ్డు ప్రమాదం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఆలోచించరు. డబ్బు ఉంది కదా అని నయం చేసుకుంటారు, కానీ ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించరు. అదేదో పూర్వజన్మ పాపం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అలా జరిగిన దానిలో మనం నష్టాన్ని పొందిన అలా మరి ఇలాంటి మళ్ళా రావద్దు, ఇట్లాంటి ఇన్సిడెంట్ నాకు రావద్దని భావించి మనము మారాలి. ఎందుకు మనం పూర్వజన్మ పాపాల వల్ల అలా జరిగింది కాబట్టి మనము ఈ పాపాన్ని పూర్తిగా హరించుకోవాలి అంటే ఒక్క భగవద్గీతనే దారి అని తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు ఆ దైవానికి కృతజ్ఞతగా ఇచ్చినట్టు. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరుగుతుంది, ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ బాగా అవుతారు, మంచిగా నడుస్తారు, మళ్ళీ ఉంటారు. కానీ వాళ్ళ వేషాధారణ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గుణాలు అలాగే మళ్ళా ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి భగవద్గీత గురించి తెలియదు కాబట్టి మళ్ళా అలా పాపంలో పడిపోతూనే ఉంటారు, మళ్ళా ఏదో ఒక రకంగా అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఒకవేళ మంచి అయినాక, మళ్ళీ తగ్గినాక, పూర్తిగా కోలుకున్నాక, నేను కోలుకున్నానే, మరి నాకు ఆ దేవుడు తోడున్నాడు, నన్ను రక్షించాడు, మరి నేను ఆ కృతజ్ఞత భావంతో ఆయన కోసం నేనేం చేయాలి అనే ఆలోచన రావాలి. అలా వచ్చిన వాడే దైవగుణం గలవాడు. ఆ దైవగుణం కలిగిన వాళ్ళు ఎప్పటికీ దేవునికి దగ్గర ఉంటారు, అలాగే దూరంగా ఉండరు. అలాగే అదే కృతజ్ఞత భావం కూడా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ భగవద్గీత శ్లోకాలు చదువుతారు, పోటీలు పెడతారు, భగవద్గీత శ్లోకాలు చదువుతారు, కానీ అర్థం కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలియదు. కానీ ఆ శ్లోకాలు చదవడము ముఖ్యం కాదు. ఎందుకంటే ఆ శ్లోకాలు అనేవి సంస్కృతము ఎప్పటిది? ఆ ద్వాపర యుగంలో నాటిదైనా, త్రేతాయుగమైనా, కృతయుగమైనా ఆ కాలం నాటి భాష అది. మరి ఆ భాషను మనం ఇక్కడ ఉపయోగించనక్కర్లేదు, ఈ కలియుగంలో ఉపయోగించనక్కర్లేదు. నీకు కావాల్సింది నీ భాష ఏంటి? మాతృభాష. ఆ మాతృభాషను నువ్వు ఆ మాతృభాషలో భగవద్గీతను అర్థం తెలుసుకో. ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకొని మోక్ష మార్గానికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నించు. అంతేగాని శ్లోకాలు చదవాలనే రూలు ఏమీ లేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీరాముడు యోగా వాసిష్టం ద్వారా తన దేహం అంటే ఏంటి, తన మానవ జన్మకు మనం ఎలా బాధలు పడతాము, ఎలాంటి ఇంద్రియాల వల్ల మనము కూరుకుపోతాము, నరకంలో పడిపోతాము, అన్ని యోగా వాసిష్టం ద్వారా నేర్చుకున్నాడు. ఇది యోగా వాసిష్టం నేర్చుకున్న శ్రీరాముడు త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఆ అర్జునునికి తెలియజేశాడు ఈ ఆత్మ అంటే ఏంటి, మానవ శరీరం అంటే ఏంటి అనేది తెలియజేశాడు. అందుకే యోగా వాసిష్టాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అది చాలా మార్పు తెస్తుంది మనలో కూడా. అందుకే యోగా వాసిష్టాన్ని అందరూ చూడాలి. యూట్యూబ్లో గణపతి సచ్చిదానంద స్వామీజీ శిష్యుడు అయిన విజయానంద స్వామీజీ వారు ఆయన వివరిస్తున్నారు. 300 ఎపిసోడ్లు ఉన్నాయి. నేను 72వ భాగంలో ఉన్నాను. మీరు కూడా ఆ యోగ వాసిష్టం ద్వారా తెలుసుకోవాలి. ఈ మానవ శరీరం అంటే ఏంటి, మానవ జన్మ ఏంటి, మనము ఎలా ఇంద్రియాల్లో కూరుకుపోతాము, భగవద్గీత ప్రకారం ఎలా అనేది కూడా దాంట్లో ఉంది. అందుకే ఆ యోగ వాసిష్టాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. మనమందరం ఒక మాయలో ఉన్నాము. ఆ మాయలో నుండి బయటపడితేనే
భగవంతుడిని తెలుసుకుంటావు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక మాయ. కొంతమంది క్రికెట్ పిచ్చి, ఒకరికి సినిమా పిచ్చి, ఒకరికి రాజకీయ పిచ్చి, ఒకరికి పదవి పిచ్చి, ఒకరికి కామం పిచ్చి, అలాగే ఒకరికి డ్యాన్స్ పిచ్చి, ఒకరికి వంట పిచ్చి, ఇవి ఇంకే సంసార పిచ్చి, సంసారం, ప్రేమ, బంధాల పిచ్చి, బంధం పైన ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక మాయ. ఈ మాయ నుంచి ఎప్పుడైతే ఆత్మజ్ఞానము, భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానము, అలాగే మోక్ష మార్గము తెలుసుకుంటావో అప్పుడు ఈ మాయల నుంచి బయటపడతావు. అప్పుడు ఆ భగవంతుడు అంటే ఎవరు, నాలో ఉన్నది ఆత్మ కాదు పరమాత్మ అని తెలుసుకుంటావు. ఆ మాయ ఏంటి? ఎంటర్టైన్మెంట్ అయినా, పొలిటికల్ అయినా, ఇంకా ఏ రకంగా అయినా నువ్వు ఈ దైవ మార్గంలో కాకుండా ఏ మార్గంలో వెళ్ళినా అదంతా మాయ అని తెలుసుకోవాలి. మనుషులు దేవుడిని మర్చిపోతారు, మార్చేస్తారు. అవును, ఇప్పుడు వారణాసిలో సాయిబాబా ముస్లిం అని ఆయన అక్కడ గుడిలో విగ్రహాలు తీసేయడము, అసలు ఆయనను పూర్తిగా బ్యాండ్ చేయడము, పూజ చేయకుండా ఉండడము, ఇవన్నీ చేస్తున్నారు. అంటే నిజం తెలుసుకుంటే అందులో అక్కడ మన దేవుడని కూడా మార్చేస్తారు. ఇప్పుడు ఆ నిజం ముస్లిం అని తెలియకపోతే ఏం చేస్తారు మన హిందువులు? అలాగే పూజిస్తూనే ఉంటారు. యాక్చువల్లీ సాయిబాబా ఆయన సద్గురువు. ఏంటంటే ఆ దేవుడు అనేది చెప్పింది కదా శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మం కోసం ఎక్కడైనా, ఏ మతంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా నేను అవతరిస్తానని. మరి ఆయన ముస్లింగా పుట్టినా కానీ ఆయన సద్గురువుగా మంచి ధర్మాన్ని నేర్పాడు, ప్రజలకు నేర్పాడు, దేవుడు అయ్యాడు. అంటే దేవుడిలాగా పూజించారు. మరి ఆయన, నేను ఒక బుక్ చదివాను, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి యాక్చువల్లీ ఏంటంటే కలియుగంలో ఏ మనిషిగా పుట్టినా ఎవరైనా దేవుడిగా పూజిస్తున్నారో వాళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామి స్వరూపాలే అని తెలుసుకోవాలి. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నాడు కాబట్టి. అది మరి సాయిబాబా ముస్లిం అని అనగానే కథం మన హిందువులలో కొంతమందికి అరే ముస్లింలను పూజించిందా అనే భావనతో ఇక దేవుణ్ణి మార్చేశాడు. అలా ఉంటుంది దొంగ భక్తి, నిజమైన దైవభక్తి లేదు. కొంతమంది తెలిసినా కానీ పూజిస్తారు. ఎందుకంటే నేను నాకంతా ఈయనే నమ్ముకున్నాను, ఈయనే ద్వారానే నేను అన్నీ నేర్చుకున్నాను, దైవభక్తిని నేర్చుకున్నాను, అలాగే నిజమైన దైవభక్తి ద్వారా ఈయనను పూజించాను కాబట్టి నేను ఇలానే పూజిస్తాను, ఈయననే పూజిస్తానని ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన దైవభక్తులు. అలా కాకుండా దేవుణ్ణి మార్చేస్తారే వాళ్ళు దొంగ భక్తులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తిరుమలలో తొక్కిసలాట. అసలు జనాలకు ఏమైంది? ఓపిక, సహనం అనేది ఏం లేదు. ఒక తిరుమల పుణ్యక్షేత్రం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన తిరుమల కొండపై కూడా మన రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు గేట్లను కొట్టడము, వీలలు వేయడము, అరవటము, ఎంత ఘోరంగా. వాళ్ళు 2 రోజులు నీకు తిండి పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. ఒక 2 రోజులు వాళ్ళు పోషించడం వాళ్ళకి ఏమన్నా అదొక పని? వాళ్ళని నిన్ను ఎప్పుడు దర్శనం చేయాలని వాళ్ళకే ఉంటుంది. కానీ వాళ్ళకి అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏ సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఏం జరుగుతుంది, ఏ పూజ జరుగుతుంది అనేది దేవునికి అనేది లేకుండా
ఈలలు, గేట్లు పగలగొట్టడం, గేట్లు మీద సౌండ్ చేయడం, ఇవన్నీ ఎంత ఘోరంగా చేస్తున్నారు. మీలో ఓపిక ఉంది అసలు? ఆ దేవుడు ఓపిక సహనం ఉందని పరీక్షిస్తాడు కదా. మరి మీకు అది లేదు కాబట్టి మీరు ఆ దేవుని సన్నిధిలో కూడా అంత నాన్సెన్స్గా ప్రవర్తిస్తే అది ఆ దేవుని కూడా, వీళ్ళు మనుషులు నా కోసం వచ్చారా మరి దేనికోసం వచ్చారా అనేది ఆ దేవుడు కూడా ఆలోచిస్తాడు. మరి మనుషులుగా మీరు ఓపిక సహనం లేకుండా, నేనైతే ఖచ్చితంగా 2 రోజులైనా ఉండేవాడిని. ఎందుకంటే ఆయన దర్శనం ఎప్పుడా మనకు ఎంత లేట్ అయితే మనకు అంత ఒక ఆతృత, ఇది ఆయన ఎప్పుడు చూడాలా ఎప్పుడు దర్శనం చేసుకోవాలా ఆతృతతో ఉంటామో అప్పుడు మనలో నిజమైన దైవభక్తి బయటకు వస్తుంది. అప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఈ భక్తుడు ఎంతసేపు అయినా వెయిట్ చేశాడు, నా కోసం ఎదురు చూశాడు అని ఆయనకు సంతోషపడుతూ నీకులోని బాధలను తొలగిస్తాడు. ఇది తెలుసుకోవాలి. తిరుమల వెళ్ళిన ఓపిక లేని మనుషులు, సహనం లేని మనుషులకు ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే మీరు నిజమైన దైవభక్తులు కారు. తొక్కిసలాట ఎందుకు? తొక్కిసలాట దేవుడు ఎక్కడ పోడు కదా, అక్కడనే ఉంటాడు కదా. ఓపిక లేదా? మనుషుల మీద మనుషులు తొక్కుకుంటూ పోతే అది ఎంత పాపం తెలుసా మీకు? నువ్వు దేవుని చూడ్డానికి పోతున్నావా? మనుషుల మీద తొక్కుకుంటూ పోయి చంపుకుంటూ పోతే అది నీకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నావా? పాపం తప్ప పాపమే వస్తుంది. మహాపాపంలో పడిపోతారు. యోగా వాసిష్టము ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు ఇంకా ఏమి తెలుసుకోవాలి? తెలుసుకునేది ఏమీ లేదు. ఇది నిజమా అబద్ధమా? నేను నేర్చుకున్నాను, నేను ప్రశ్నించుకున్నాను కాబట్టి. అవును, ఆత్మజ్ఞానం మనిషికి కావాల్సింది, చివరికి సాధించాల్సింది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకేమీ ఉండదు జీవితంలో. ఇది తెలుసుకుంటే పూర్తిగా ఆ పరమాత్మను తెలుసుకున్నట్టే, నువ్వు మోక్ష మార్గాన్ని వెళ్ళినట్టే. అలాగే నేను ఇది నిజమా, ఇది చేసేది ఇవన్నీ నిజమా అని నేను కూడా ప్రశ్నించుకున్నాను. కానీ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ ప్రూఫ్స్తో సహా ఒక మిరాకిల్ నా జీవితంలో చేసి నన్ను ఇది నిజమని తెలిసేటట్టు చేశాడు. మతద్వేషము ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టు నాలో ఒక చేశాడు. ఏంటి? ఒక ముస్లిం ఫ్యామిలీ నా భార్యను హాస్పిటల్లో చేర్పించి 2000 రూపాయలు ఖర్చు, నన్ను అడగకుండా, నాతో ఒక మాట చెప్పకుండా ఖర్చు కూడా పెట్టారు. 2000 రూపాయలు 2007లో అలా చేశారు. మరి అలా ముస్లింలో మానవత్వాన్ని, అలాగే నాకు ఉద్యోగం లేకపోతే క్రిస్టియన్ ఒక ఉద్యోగం ఇచ్చాడు నెక్స్ట్ డేనే ఇమీడియట్గా. మరి అలా ఇచ్చాడు. అట్టే అక్కడ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏం చెప్పాడంటే, నేను నీకు మంచి చేయడానికి ఏ విధంగా అయినా వస్తాను, ఏ రకంగా అయినా నీకు సహాయం చేస్తాను, నీ అందరిలో నేనే ఉన్నాను అది తెలుసుకో అంటే, భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ అందరిలోనూ నేనే ఉన్నాను, పరమాత్మ ఒక్కడే అని తెలుసుకో అని అన్నాడే. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా నాకు నిరూపించాడు. అందుకే మతద్వేషాన్ని తీసేశాను పూర్తిగా. మతద్వేషం కాదు, మనలో మానవత్వం ముఖ్యమని తెలుసుకున్నాను. అందుకే చెబుతున్నాను, మతద్వేషం తీసేయండి. ఇక అన్నదానం, డొనేషన్. ఇప్పుడు అన్నదానం చేస్తున్నాము పేదవాళ్ళకని డొనేషన్ల మీద డొనేషన్లు తీసుకుంటారు. సరే, ఆ డొనేషన్లు వదిలిపెట్టు. అన్నదానం రెగ్యులర్గా చేస్తున్నావు, వచ్చి తింటుండు,
మళ్ళీ తర్వాత పని చేస్తుండో ఏం చేస్తుండో తెలియదు. వానికి ఒక పేదవాడు, పూర్తిగా పేదవాడు, కష్టం లేని ముసలివాడైతే అన్నదానం చేసిన ఒక లాభం. అలాగే కాలు చేతులు లేకపోయినా హ్యాండిక్యాప్డైనా ఆయనకు చేసిన ఒక లాభం. కానీ కాలు చేతులు మంచిగా ఉండి అన్నదానం చేస్తే అది అతన్ని ఒక ఉట్టిగా ఏమంటారు, ఉట్టిగా పోషిస్తున్నట్టే. అతను బద్ధకంగా ఉంటాడు, సోమరితనంగా ఉంటాడు. అతనికి ఒక రకంగా నువ్వు ఉట్టిగా నువ్వు పోషిస్తున్నట్టే అర్థం. కాలు చేతులు ఉన్న వాళ్ళకు అన్నదానం చేసినా ఏమీ లాభం లేదు. వాళ్ళల్లో కష్టం అనేది తెలియకుండా ఉత్తగా ఫుడ్ తిని అది చేస్తున్నారే, తింటున్నారే. అది అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. నాకు కాళ్ళు చేతులు రెక్కలు అన్నీ ఇచ్చాడు, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను తినడానికి నాకు ఆ దేవుడు నాకు ఇచ్చాడు, మళ్ళీ నేను అక్కడికి ఎందుకు వెళ్ళని అవసరం లేదు అని ఆలోచించి అవసరమైతే తను సంపాదించడంలో ఇంకా వాళ్ళకి ఇంకా డొనేట్గా చేసినా పర్వాలేదు. అంతేగాని తేరగా వచ్చిందని తిని మళ్ళీ తర్వాత రెస్ట్గా తీసుకొని ఉంటే ఆ దేవునికి తెలుస్తుంది కదా, ఏదో ఒక రకంగా ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మామిడి పండు అలాగే మన దేహం. ఇప్పుడు మామిడి పండు పిందె ఉంటుంది, మన బాల్యం అనుకోండి. మామిడి పండు కొద్ది పెద్దగా కాగానే మంచిగా కలకలలాడుతుంది, మంచిగా తీయగా పుల్లగా ఉంటుంది. అది మన వయసు అనుకోండి. ఇక మామిడి పండు పండుతుంది, అది మన ముసలితనం అనుకోండి. ఆ పండినాక ఆ మామిడి పండు అలాగే పండి 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 కూలిపోతుంది. లాస్ట్కు మన శరీరం ఏమవుతుంది, చనిపోయాక కుళ్ళిపోవడమే ఉంటుంది. మరి ఇలాంటి శరీరాన్ని ఎందుకు అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు, అలాగే శరీరం కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు. అసలు శరీరమే అశాశ్వతం దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఆ భగవద్గీతను తెలుసుకోకుండా శరీరం ఉంది కదా, అందం ఉంది కదా అని చూసుకొని మురిస్తే ఆ శరీరం నుండే నీకు అసహ్యం వేసేటట్టు చేస్తాడు. ముఖ్యంగా సెలబ్రిటీస్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలా వాళ్లకు అది శరీరాన్ని చూసుకొని మురవటం కాదు, వాళ్ళల్లో అంతగనము ఆ దేవుడు ఒక రకంగా వాళ్ళను అంత సుఖంగా ఉంచుతున్నందుకు వాళ్ళు కృతజ్ఞత భావంగా, ఇప్పుడు సోను సూద్, హీరో సూర్య, రాఘవ లారెన్స్ వీళ్ళు చేస్తున్నారే కృతజ్ఞత భావంతో. అలా చేయాలి. వాళ్ళ చేస్తేనే అది వాళ్ళకు మంచి జరుగుతుంది. అంతేగాని అందం చూసుకొని మురిసిపోతే ఆ దేవుడు ఆ అందం లేకుండానే చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని శ్లోకాలు వస్తాయి. ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఈ శ్లోకం చదివితే, నిద్రపోయే ముందు ఈ శ్లోకం చదివితే నీకు ఎలాంటి చెడు కళలు రావని ఒకటి శ్లోకం ఉంది. దానిలో దుస్సప్నం అని ఒక పదం ఉంది. నేను ఆ శ్లోకాన్ని చదివాను ఒక సంవత్సరం క్రితం, చదివాను రెగ్యులర్గా. కానీ ప్రతిరోజు నాకు చెడు కళలే రావడం జరిగింది. నేను రీసెంట్గా బంద్ చేసి మళ్ళీ రీసెంట్గా మొన్న చూసి మళ్ళీ చదివాను. మళ్ళీ ఆ రోజు చాలా చండలమైన కళ వచ్చింది. అసలు దాంట్లో ఆ మంత్రంలో ఆ శ్లోకంలో ఏదో తప్పు ఉందనే నా భావన. అందుకే అప్పటి నుంచి నేను బంద్ చేశాను. ఇక ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టి ఎవరు పడితే వాళ్ళు పెట్టిన దాన్ని చదివి మనము ఏదో అనుకుంటాము. కానీ ఒక అనుభవం అంటే మంచి వేద పండితుడైనా కానీ ఒక మంచి అనుభవంతో ఆధ్యాత్మికంగా చెప్పిన వాళ్ళు, గరికపాటి చాగంటి వాళ్ళు లాంటి వాళ్ళు చెప్పినా కానీ విన్న అర్థం వాళ్ళు తెలుసుకున్న బాగుంటుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి దేవుని ఫోటో పెట్టి శ్లోకం చదవండి అంటే
చదవకండి. ఇప్పుడు నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయతో జీవిస్తున్నాను. ఆయనే నాకు తోడు. నాకెవ్వరూ అవసరం లేకపోయినా ఆయనే తోడు అని నేను నా చిన్నప్పటి నుంచి మొక్కాను. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నాను. మరి ఇలాంటి దొంగ ప్రేమ నటించే వాళ్ళు ఉన్న బంధువులైనా స్నేహితులైనా ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిదని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండి మనం ఆ దైవనామస్మరణ చేస్తూ ఆ దేవునికి తోడుగా అంటే దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటే చాలు. అంతేగాని ఈ బంధువులను అది వాళ్ళు మనల్ని చెడగొట్టడానికి వాళ్ళు జ్ఞానం పెంచుకోరు. వాళ్ళకి తెలిసిందే ఒక పెద్ద జ్ఞానం అనుకొని తెలుసుకొని వాళ్ళకి తెలిసిందే ఒక జ్ఞానము, మాకన్నా ఎవరు గొప్పవాళ్ళు కారు, ఒకళ్ళు నువ్వు చెప్పినా నువ్వేంద్ర నాకు చెప్పేది అనే రకాలు అలాంటి బంధువుల్లో స్నేహితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నాక వాళ్ళతో కలిసి ఉన్న అది మనం చెడిపోతామే తప్ప మనము బాగుపడము. కాబట్టి నేను నిర్ణయించుకున్నాను ఇలాంటి ఈ అబద్ధపు ప్రేమలు నిజమైన ప్రేమ లేకుండా నాటకం ఆడే వాళ్ళు ఉన్న బంధువులైన స్నేహితులైన దూరంగానే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. ఇంకోటి మన సోషల్ మీడియాలో ఉన్నాయి, నలుగురు మంచిగా ఉండాలి, నలుగురితో మంచిగా ఉండాలి, నలుగురు మోసే వాళ్ళను సంపాదించుకోవాలని అంటారు. నేను ఒకటి అంటాను, ఇప్పుడు చనిపోయినాక మనకు ఎవరు మోసారు ఎవరు వచ్చారనేది మనకు తెలిసినా తెలియకపోయినా అవసరం లేదు. ఎందుకంటే మనము చనిపోయాక మన ఆత్మ ఈ బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. మనకు తెలియదు, మనము ఒక చనిపోయిన వాళ్ళ అవుతాము. అలాంటిది ఒక నలుగురు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, మన శరీరం ఒక కుళ్ళిపోయే శరీరం అది. అలాంటిది దుర్వాసన వచ్చే శరీరాన్ని ఎవరైనా ఉంచుకోరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పాను, బంధువులు స్నేహితులు దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ మనం చేసే మంచి పని చేసినప్పుడు అది బంధువులే కాదు స్నేహితులే కాదు, ఎక్కడైనా ఏ మూల ప్రపంచంలో ఏ మూలైనా ఉన్నవాడు నీకోసం వస్తాడు, నిన్ను చూడ్డానికైనా వస్తాడు. అలా పేరు అలా సంపాదించుకోవాలి, అలా ఉండాలి. అంతేకాని ఈ నలుగురు కోసము నువ్వు అని అంటే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను, బంధువులు స్నేహితులు చనిపోయినప్పుడు వస్తారని కరెక్ట్గా వస్తారని నమ్మకం ఏంటి? అంటే మంచి బంధువులు ఉంటే మంచి స్నేహితులు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నాటకాలు ఆడి దొంగ ప్రేమలు చూపించే వాళ్ళు, అబద్ధ ప్రేమలు చూపించే వాళ్ళు ఉన్నాక వాళ్ళు నువ్వు చనిపోయినాక వస్తారని నమ్మకం ఏంటి? అవసరానికి వాడక దుబ్బే రకాలు అట్లాంటివి వాళ్ళు ఖచ్చితంగా రారు. అవసరానికి వాడక దుబ్బే వాళ్ళు, అబద్ధ ప్రేమ నిజమైన ప్రేమ లేని వాళ్ళు ఖచ్చితంగా రారు. అలాంటి వాళ్ళు కోసం కాదు నిజమైన ప్రేమ, నిజమైన బంధుత్వం, నిజమైన స్నేహితుడు కావాలి. అలాగే నువ్వు చేసే పని మంచి పని అంటే ఇప్పుడు మోక్ష మార్గానికి వెళ్తున్నావు కాబట్టి అలా నువ్వు మంచిగా ఉంటే చాలు. ఆ దేవుడే నిన్ను ఎలాగైనా సుఖ మరణాన్ని ఇచ్చి నీకు మంచి చేస్తాడు తప్ప ఎప్పుడు చెడు చేయడు. ఆ దేవుని నమ్ముకోండి, అది చాలు.
ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు, ఒక దేవుని పాదాలు పట్టుకోండి. కొంతమంది ఏంటంటే ఈ జీవితం భగవద్గీత తెలుసుకునే వాళ్ళు ఈ జీవితం ఒకరి మీద అంటే ఒకరి కింద జీవించడానికి పుట్టామన్నట్టు తనకు తను తక్కువ అంచనేసుకొని వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళను మొక్కుతూ వాళ్ళను ఆశ్రయిస్తూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మమ్మల్ని రక్షించని అడుగుతారు. అది ఏంటంటే వాళ్ళ ఆత్మ అభిమానం చంపుకొని ఆత్మవంచన చేసుకొని జీవిస్తారు. మరి ఇలా వాళ్ళ పాదాలు పెట్టుకునే బదులు ఆ దేవుని పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా నువ్వు ఎవరి పాదాలు పట్టుకోకుండా ఒక్క ఆయన పాదాలు పట్టుకుంటే చాలు మనల్ని రక్షించడానికి. అలా చేస్తున్నాడు. ఆయన పాదాలను పట్టుకున్నాను కాబట్టి కదా నేను ఎవరికి తలవంచను, ఎవరి దగ్గరికి నేను తక్కువగా అంచనా వేసుకోను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వామీజీలు నటిస్తున్నారు. తెలుసు కదా, ముసుగు వేసుకొని దైవభక్తి ఉన్నట్టు నటిస్తున్నారు. ఈ ప్రజలు తెలుసుకోవాలి నిజమైన దైవభక్తి ఎలా ఉండాలని. ఏ ముసుగు లేకుండా నేను చెబుతున్నాను. నిజమైన దైవభక్తి ఒక భగవద్గీత ద్వారానే తెలుసుకోవచ్చు. నిజమైన దైవభక్తి ఒక ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళే తెలుసుకోవచ్చు. అంతే తప్ప ఈ ముసుగు వేసుకొని చెప్పే వాళ్ళ మాటలు విని మీకు మీరు ఆత్మ అభిమానం చంపుకొని ఆత్మవంచన చేసుకొని వాళ్ళ కాళ్ళు ఒత్తనక్కర్లేదు, వాళ్ళకి సన్మానాలు చేయనక్కర్లేదు, పాదాలు పట్టుకోనక్కర్లేదు. అది తెలుసుకోండి ప్రజలారా, ప్రపంచ ప్రజలారా. కుటుంబం బాధ్యత కోసం మనము ఎంతైనా కష్టపడతాము, బాధలు తట్టుకొని మనము చేస్తాము, బాధ్యత నెరవేరుస్తాము. మరి ఈ జన్మకు నువ్వు బాధ్యత ఏంటి? ఆత్మజ్ఞానం తెలుసుకోవడం భగవద్గీత ద్వారా. మరి ఆ భగవద్గీత నేర్చుకొని ఆత్మజ్ఞానం తెలుసుకో. నీవు ఈ జన్మ ఎత్తినందుకు నువ్వు ఒక బాధ్యతగా ఆ ఆత్మజ్ఞానం ద్వారా, భగవద్గీత ద్వారా మోక్షాన్ని పొందడానికి ఒక దారిని ఎంచుకో అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటున్నాడు. కాబట్టి కుటుంబ బాధ్యత ఎంతో ముఖ్యమో అలాగే ఆత్మజ్ఞానము, భగవద్గీత తెలుసుకోవడం కూడా ఈ జన్మకు అంత ముఖ్యం. యోగ వాసిష్టంలో సుఖయోగి అనే ఉన్నారు. వ్యాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, ఎవరు ఏ మహర్షో కొడుకు అతను. ఆయన ఏంటంటే ఆయన అన్నీ తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు, వైరాగ్యం, జ్ఞాన అన్నీ సంపాదించాడు. కానీ తను నేను నిజంగా ఇది తెలుసుకున్నది కరెక్టేనా అనేది తెలుసుకోవడానికి శ్రీరాముడు తండ్రి అయిన జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. జనక మహారాజు చెప్పాడు, నువ్వు తెలుసుకోవాల్సిందన్నీ తెలుసుకున్నావు, ఇంకా తెలుసుకున్నది ఏం లేదు అని అన్నాడు. జనక మహారాజు ఆయనకు జ్ఞానం ఉన్నా కానీ వైరాగ్యం లేదు. ఎందుకంటే అతను ఒక రాజు కాబట్టి భోగాలు అనుభవిస్తున్నాడు కాబట్టి తనకు రాజుగా తన బాధ్యత ఉంది కాబట్టి తనకు వైరాగ్యం లేదు, జ్ఞానం ఉంది. అలా ఇది వైరాగ్యము జ్ఞానము తెలుసుకోవాలి. వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలేయడం, అలాగే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇది తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది సుఖయోగి తనకు తను నిజమా కాదా అని తెలుసుకునేది అనేది
తనకు తను టెస్ట్ చేసుకున్నాడు. మరి నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, ఇది చెప్పేది నిజమే అని తెలుసుకున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిరూపించాడు కూడా. మరి అలా మీరు కూడా నేను చెప్పేది నిజమని నమ్మి మీరు నాలాగా మోక్ష మార్గం వైపు వస్తారని కోరుకుంటున్నాను. ఇకపైన వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి రాజు లాంటి వాడు. ఇకపై ఫ్యూచర్లో మతము కులము అనేది లేకుండా ఈ ప్రపంచ ప్రజలు జీవించే రోజులు వస్తాయి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలోచన తెప్పించాడు నాకు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ముందు ముందు ఈ ప్రపంచం ప్రజలందరూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఒక్కడే పరమాత్మ, ఆయన్ని మనం శరణు వేడాలి, ఆయనని శరణు వేడితే మోక్షాన్ని పొందుతాము, ఈ కలియుగంలో మళ్ళీ పుట్టకుండా చేసుకుంటామని అలా ప్రపంచ ప్రజలు తెలుసుకునే రోజు వస్తుంది. ఈ మతము ఈ కులము ఇది కాకుండా ఒక్క మానవత్వమే ముఖ్యము. ఈ ప్రపంచ అందరూ కలిసి మానవత్వమే ముఖ్యము, మనందరం మనుషులమని తెలుసుకునే రోజు వచ్చే రోజులు వస్తాయి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెప్పిస్తాడు. అందుకే ఈ ప్రపంచానికి ఈయనే అధిపతి వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కొంతమంది స్వామీజీలు నార్త్లో దిగంబరంగా ఉంటారు. కానీ యోగా వాసిష్టం ద్వారా ఏంటంటే దిగంబరంగా ఉండడము అదొక దోషం అంటారు. ఎందుకంటే సమాజంలో మనుషుల మధ్య దిగంబరంగా తిరగద్దు. ఒకరు దిగంబరంగా తిరగాలంటే ఒక అడుగులనే వెళ్ళాలి. అలాంటిది సమాజంలో మనుషుల మధ్య దిగంబరంగా తిరిగితే అతనికి కూడా ఒక దోషం కలుగుతుందని ఆ యోగ వాసిష్టం ద్వారా తెలిసింది. మరి అలాంటి వాళ్ళను మొక్కుతూ పూజలు చేస్తూ కాళ్ళు పట్టుకొని అమాయకుల్లాగా జీవిస్తున్నారు ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా నార్త్ ఇండియాలో. మరి వాళ్ళలో పరమాత్మ అని వాళ్ళు తెలుసుకోకుండా ఎవరో మనిషిని పరమాత్మని నమ్మి దేవుడిగా పూజిస్తూ అమాయకంగా వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఇక ఈ వారం టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇకపై మళ్ళీ వచ్చే వారం మరిన్ని టాపిక్స్తో ఈ వారం టాప్ ఫ్యాన్ అరవింద్ గారు, మీరు ఈ వారం టాప్ ఫ్యాన్గా టాప్ 1గా ఉన్నారు. మీరు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మార్పు తెచ్చుకుంటారని, మీరు ఛానల్ ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ ఛానల్ పెట్టించాడు కాబట్టి మీరు ఈ ఛానల్ ఫాలో అయితే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గరైనట్టే, ఆయన ఫాలో అయినట్టే. ఇకపై ది నిజమైన దైవభక్తి కమ్యూనిటీ ఛానల్లో చేరండి, నాతో మాట్లాడవచ్చు, నాతో వీడియో చాట్ చేయొచ్చు. ఇక గూగుల్ మీట్ అది ఆ లింక్, కమ్యూనిటీ ఛానల్ లింక్ కోసం దైవం ది గాడ్ భగవాన్ @gmail.comకి లింక్ రిక్వెస్ట్ పెట్టండి. మీరు నాతో చాటింగ్ చేయొచ్చు, వాట్సాప్ చాటింగ్. ఇక ఇంతటితో ఈ వారం కంప్లీట్ చేశాను. మరిన్ని టాపిక్స్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. ఇక గూగుల్ మీట్ అనేది ఈ 2 వారాలు ప్రయత్నించాను, ఎవరు రాలేదు. కాబట్టి గూగుల్ మీట్ అనేది మళ్ళీ మాట్లాడే టైం వస్తుంది. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తెప్పిస్తాడు. అప్పుడు మాట్లాడే టైం వచ్చినప్పుడు మళ్ళీ గూగుల్ మీట్ స్టార్ట్ చేస్తాను. ఇక ఈ వారం చాలా సంతోషంగా మీకు వివరించాను. కలియుగ భగవద్గీతను 1-2 భాగాలు మీకు వివరించాను పోయిన పాత లైవ్లో. ఆ లైవ్ ఇప్పుడు వచ్చే వారం మీకు మళ్ళా కలియుగ భగవద్గీత 3వ భాగం నుంచి స్టార్ట్ చేస్తాను, అలాగే టాపిక్స్తో సహా.
ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు 800 మంది చేరారు. ఈ తెలుగు షార్ట్ వీడియోలో 2 eyes are not enough టు సీ ది లార్డ్ వెంకటేశ్వర స్వామి అనే షార్ట్ వీడియోస్ చాలా, ఒక వీడియో అయితే పార్ట్ 28 వీడియో 10,000 పైన చూస్తున్నారు, 3,000 పైన లైక్లు వచ్చాయి. చాలా చాలా వాళ్ళలో మార్పు తెచ్చుకుంటున్నారు. అది ఆ కొటేషన్స్, ఒక గరికపాటి చాగంటి రమణ దీక్షితుల వారి కొటేషన్స్ విని వాళ్ళలో ఆ వెంకటేశ్వర స్వామిపై ఇంకా భక్తిని పెంచుకొని వాళ్ళలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇలాగే 800 సబ్స్క్రైబర్లు, ఇప్పటికీ 800 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. వాళ్ళకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి, వాళ్ళు తొందరగా మార్పు తెచ్చుకోవాలని. అలాగే కలియుగ భగవద్గీత వీడియోస్ అందరూ చూడాలి. ముఖ్యంగా యువత, మీకు ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఎందుకంటే కలియుగ భగవద్గీత తెలుగులో మీ ఇష్టమైన లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మీరు తెలుసుకోకపోతే మళ్ళా ఈ జన్మ వృధా చేసుకున్నట్టే. కాబట్టి యువత, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, మీకు మీరు మారాలి. అలాగే ప్రపంచానికి అధిపతి ఈయనే అని వీడియోలు 8 భాగాలు, అలాగే కంక్లూజన్ అన్నీ భగవద్గీత, ఇటు ప్రపంచానికి అధిపతి ఈయనే కంక్లూజన్ అందరూ చూడాలి, మీకు మీరు తెలుసుకోవాలి, మతద్వేషం లేకుండా జీవించాలి. అందరిలోనూ మనమందరం మనుషులమే, ఈ కులం మతం కాదు ముఖ్యము. మనమందరం మనుషులమే, మానవత్వంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.